వంట నూనె చర్మం యొక్క ఆరోగ్యాన్ని అరే ఆగరా చెప్ప చాక్లెట్ ఇస్తాను చర్మం యొక్క ఆరోగ్యాన్ని చర్మం లోపల క్యాన్సర్ కణాల ఉత్పత్తిని బాడీలో జీర్ణ వ్యవస్థ పనితీరును ఆఖరి మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసుకు పెద్ద మనిషి అవ్వాలన్న దాంట్లో కూడా వంట నూనె పాత్ర ఉంటది ఒప్పుకుంటారా ఇన్ని రకాల రోగాలను డిసైడ్ చేసే ఒక వంట నూనె అంటే హార్ట్ అటాక్ మన గుండె యొక్క ఆరోగ్యం నూనె మీద ఆధారపడి ఉంది అన్నప్పుడు ఇన్ని రకాల రోగాలు దేనికి ఆధారపడి ఉంది అన్నప్పుడు షాప్కి వెళ్ళి ఒక మంచి నూనె క్వాలిటీ నూనె మన శరీరానికి మంచి చేసే నూనె కనుక్కొని తెచ్చుకొని వాడాలన్నా ఏది ఆఫర్లో ఆఫ్ రేట్కి వస్తే అది వాడాలి కనుక్కొని తెచ్చుకొని వాడాలి నాకు కంటే మీకు బాగా తెలుసు మీ ఇంట్లో నూనె సెలెక్ట్ చేస్తారా పోయి లటక్ పోయి పుట్టుకుని వేసుకొస్తారా అని తెలుసు మీకు ఒక్క నూనె మాత్రమే సెలెక్ట్ చేయాలన్నా ఒంట్లోకి పోయే ప్రతి ప్రోడక్ట్ సెలెక్ట్ చేయాల్సిందేనా అన్ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి ఒంట్లోకి పోయేటి మాత్రమేనా ఒంటికి వాడేటి ఉన్నా ఒంట్లోకి పోయేటి ఒంటికి వాడేటి మాత్రమే కాదు ఇంట్లో బండలు తుడిచేది బాత్రూమ్ కడిగేది బట్టలు ఉతికేది అంట్లు తోమేది కూడా సెలెక్ట్ చేసుకొని తెచ్చుకొని వాడాలి ఎస్ఆర్నో ఏ రోజన్నా మీరు షాప్ పోయి సోప్ సెలెక్ట్ చేసిరా నూనె సెలెక్ట్ చేసిరా పేస్ట్ సెలెక్ట్ చేస్తారా ఒక 95% జనాల గురించి మాట్లాడుతున్నాను 5% మేబీ సెలెక్ట్ చేస్తుండొచ్చు దాన్ని వదిలేద్దాం ఒక 100లో 5 సెలెక్ట్ చేస్తారు మిగతా 95 మంది ఫ్రీడమ్ ఇయ్యవా 5 లీటర్ల డబ్బా చిక్ షాంపూ 4 దండలేనా తెలంగాణలో ఇక్కడ లడీలు అంటారు ఏంటివి లడీలు మొన్న విజయవాడ లడీలు అంటే ఇక్కడ చూస్తున్నారు లడీలు అంటే దండలని తర్వాత వాళ్ళు చెప్తారు అర్థమైంది సో ఈ పేరు చెప్పారు ఏది చిక్ షాంపూ సంతూరు విమ్జెల్లు హార్పిక్ లేకపోతే గోల్డ్ డ్రాప్ ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఈ పేరు చెప్పి తెచ్చుకుంటారు అవునా మాట్లాడు సార్ సార్ మీరు కోపం ఏం లేదుగా ఓకే సో ఈ 20 రకాల ప్రోడక్ట్లని షాప్కి వెళ్ళి ఏ రోజైనా సెలెక్ట్ చేయకుండా పేరు చెప్పి తెచ్చుకోవడానికి ఆ పేరు షాప్ పోయినాక తెలిసిందా ఇంటికానే తెలుసా నీకు గట్టిగా ఇంటి దగ్గరనే ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ పేరు నీకు తెలిసింది అంటే ఎట్లా తెలిసింది అది ఏంటది యాడ్ కాదు యాడ్ ఓకేనా యాడ్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా తెలిసింది ఇంకొక మాట చెప్పండి అడ్వర్టైజ్మెంట్ ఎవరిస్తారు సెలబ్రిటీస్ క్రికెటర్స్ కావచ్చు హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు బ్యాడ్మింటన్ స్టార్స్ కావచ్చు ఎవరైనా ప్లేయర్స్ కావచ్చు సెలబ్రిటీ ఒక మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఇస్తారు డబ్బు తీసుకొని ఇస్తారా ఫ్రీగా ఇస్తారా ఎంత డబ్బు తీసుకుంటారు 1000 2000 తీసుకుంటారా కోట్లలో డబ్బు తీసుకున్న వాళ్ళు ఆ డబ్బు ఎవరిది మన డబ్బు తీసుకురు కాబట్టి మన వల్ల మంచి జరిగిందా చెడ వాళ్ళకి మంచి జరిగింది వాళ్ళు మనకేం చేయాలి గట్టిగా చెప్పాలి మంచి చేయాలి ఒకవేళ మంచి చేయడం కుదరలేదు మన డబ్బు తీసుకురు కానీ మంచి చేయడం కుదరలేదు తెలిసి చెడు చేయొచ్చా చేయకూడదు ఇది చెడు అని తెలిసి నీ డబ్బు నేను తీసుకున్నా కాబట్టి ఒక చెడు పని నీకు చేయకూడదు అది పాపం ఎస్ఆర్నో ఒక హీరో మ్యాగీ నూడిల్స్ తినమని యాడ్ ఇస్తున్నాడు ఇది మంచిగా చెడు మాత్రమేనా పాపం కున్నా మ్యాగీ నూడిల్స్ ఒకటే కాదు ఇలాంటి కొన్ని వందల ప్రోడక్ట్ ఆల్రెడీ మ్యాగీ బంద్ అయిందా లేదు తింటే చచ్చిపోతారని చెప్పారు మ్యాగీ ఇప్పుడు ఉందా లేదా చిన్న పిల్లలకు బతిలాడి మరీ తినబెడుతున్నాం మనం తిను అని మ్యాగీ నూడిల్స్ తింటే చచ్చిపోతారని నేను చెప్పలే మీరు కూడా చెప్పలే ఆ కంపెనీ ఓనరే చెప్పిండు ఈడ ఆడ కాదు ఊళ్ళో గ్రామ పంచాయతీలు కాదు సుప్రీం కోర్టులో ఒప్పుకున్నాడు నేను సీసం కలిపినా జనాలు తింటే చస్తారని ఒప్పుకున్న తెల్లారి నుంచి వారం రోజుల దాకా టీవీలు వెళ్ళిపోతారు చెప్పారు మ్యాగీ తింటే చస్తారని మనందరం పని చేసినప్పుడు తినొద్దు తింటే చచ్చిపోతామని మళ్ళీ 4 రోజులు అయినాక న్యూ మ్యాగీ అని వచ్చింది ఇప్పుడు తింటున్నా లేదా న్యూ మ్యాగీకి తేడా అయింది న్యూ అంతే న్యూ ఫేర్ అండ్ లవ్లీకి గ్లో అండ్ లవ్లీకి తేడా అయింది గ్లో అండ్ లవ్లీ అంతే గ్లో అండ్ లవ్లీ అది ఫేర్ అండ్ లవ్లీ ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీ పేరు బాగానే ఉందా లేదా ఎందుకు మార్చారు మరి ఇప్పుడు ఆలోచించలే కదా మనం అసలు ఆలోచించలే దాంట్లో పల్లి కొవ్వు ఉంది పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుందని ప్రూవ్ అయిన తర్వాత ఫేర్ అండ్ లవ్లీ పేరు చేంజ్ చేసి ఇప్పుడు గ్లో అండ్ లవ్లీ రూపాయలు వస్తుంది కిట్ క్యాట్ బంద్ అయింది కిండర్ జాయ్ బంద్ అయింది జాన్సన్ బేబీ పౌడర్ బంద్ అయింది డవ్ షాంపూ బంద్ అయింది థమ్స్ అప్ పెప్సీ లాంటి బెవరేజెస్ లల్లా కార్బోనేటెడ్ వాటర్ ఉంటది ఇది తాగితే పేగుల లోపలి భాగంలో చిన్న కురుపులు ఫామ్ అయితే ఫ్యూచర్ లో పేగు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మెగాస్టార్ చిరంజీవి థమ్స్ అప్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెప్సీ వీళ్ళిద్దరు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ 23 ఏళ్ల కిందనే పనిచేసారు మేము తాగము వేరే వాళ్ళని తాగమని చెప్పమని దేనికోసం అట్లా జనాలకు చెడు జరుగుతుంది కాబట్టి వాళ్ళు చేయమని చెప్పారు అంటే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు చెప్పినా చెడు జరుగుతా ఎవరు చెప్పినా చెడు జరుగుతుంది కానీ ఇప్పుడు మహేష్ బాబు వీళ్ళందరూ చెప్తున్నారు ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే హీరోలు అందరు చెడ్డోళ్ళు థమ్స్ అప్ మంచిది కాదు మా కంపెనీ మంచిది నా పాయింట్ అది కాదు మన తెలుగులో దరిద్రం ఏంటంటే మనం ఫ్యాన్స్ బాగా హీరోలు
మనోభావాలు దెబ్బతింటాయి. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ముందే చెప్తున్నా, నీ హీరోని తిడతలే నేను, విషయాన్ని అవునా. ఇంట్లో అమ్మకు ఛాయ్ పోయినాడు కూడా హీరోలో కుండలు పాలు పోస్తున్నారు, బట్టలన్నీ చెప్తున్నారు, బట్టలన్నీ ఇచ్చారు. నా కంపెనీ ఏమో ఫేక్ అంటున్నారు, ఆయన డూప్లికేట్ లింగం పట్టుకొని లేపితే ఎవడంటారంటే బట్టలన్నీ చెప్తాడు. అది ఫేక్ కాదా? లింగం ఫేక్ కాదా? ఒరిజినల్ లింగం లేపమని చూస్తా. నేను ప్రభాసం చెప్తలేదు, నా పాయింట్ అర్థం చేసుకో. ఒరిజినల్ ఏది ఫేక్ ఏది తెలుసుకోవాలి కదా. ఎస్ ఆర్ నో? హీరో అయినా నువ్వు అయినా నేనైనా తప్పు చేస్తే తప్పే, అవునా కదా? మ్యాగీ నూడిల్స్ జనాలు తినమని చెప్పడం మంచా చెడా? వాళ్ళ ఇంట్లో గేట్ కాడ కుక్క కూడా తినదు. హీరోయిన్ అమ్మ మాట్లాడకూడదు, కూర్చొని నిలబడి మాట్లాడు. మ్యాగీ నూడిల్స్ తింటే చచ్చిపోతారని చెప్పినటువంటి వాళ్ళ దగ్గర నుంచే న్యూ మ్యాగీ అని అమితాబ్ బచ్చన్ చెప్తున్నాడు. అమితాబ్ బచ్చన్ ఇంట్లో గేట్ కాడ కుక్క కూడా మ్యాగీ తినదు, కానీ చిన్న పిల్లలకు మన ఇంట్లో మనం తినబెడుతున్నాం. మీరు మీ అప్లైన్కి ఒకసారి చెప్పండి, చదివిన సార్ మీటింగ్లో ఎక్కువ లొల్లి పెడితే మీటింగ్కి రానియడని చెప్పు. మీకు బాగా అలవాటు అయిపోయింది. ఒకసారి హైదరాబాద్ మీటింగ్ పెడితే మీకు అన్నీ తెలుస్తుంది. కిందికెళ్ళి మీ దాకా చెమట గారిపోయిన ఒక్క పోరగాడు కూడా కాదు. నా దగ్గరకు వచ్చి అడుగుతారు కదా, మీరు చెక్కులు ఎట్లా వస్తున్నాయి సార్, మీ అందరికీ మీ టీంలో ఎట్లా నిలబడుతున్నాయి సార్, అట్లా పరకు అని చేతి సౌండ్ వస్తే ఆడికెళ్ళి బయటకి వెళ్ళిన వాళ్ళు ఉండరు మీటింగ్. మీకు బాగా అలవాటు ఏంటంటే ఏం చేసినా నడుస్తుంది మీటింగ్లో అన్నట్టు మీరు చాలా క్లారిటీగా క్లియర్గా కరెక్ట్ 2 గంటలు దాటిందంటే డోర్ క్లోజ్, ఎవరు రారు మీటింగ్లో. ఎవడో ఒక నడిపించాలి కదా సార్, ఊరికే లూజ్ వదిలేస్తే గిట్నే ఉంటుంది. వాళ్ళు లీడర్లే లేట్గా వచ్చారు, మళ్ళీ బర్రా జరుగుతున్నారు. మీ లీడర్స్ తోటి ఒకసారి మాట్లాడాలి, నేనే మాట్లాడాలి, ఓకేనా? వాళ్ళు చాలా కష్టపడుతున్నారు సార్, దూరాలు వాళ్ళు పోయి ఎట్లా కష్టపడి. రంజిత్ సార్ ఒకటే చెప్తా ఉంటాడు, సార్ ఒకసారి మా టీం కూడా అల్లో చేయండి సార్, ఈ మీటింగ్ అల్లబెట్టాలి. నా టీం 20 మంది ఉంటారు, అంతే ఎక్కువ ఉండదు. అందరి టీం న్యాయం జరగాలని ఉద్దేశంతో నేను ఈడ పెడితే మీరు వచ్చిన టైంకే లేటు, మళ్ళీ బర్కు గుంజుతాడు సార్. బిజినెస్ గురించి మాట్లాడదామని నేను చాలా సీరియస్గా మొదలు పెడతా, బుర్కు అంటారు, మళ్ళీ ఇటు రావాలి. ప్లీజ్ ఇంకా ఇప్పటి నుంచి సౌండ్ రాదని అనుకుంటున్నా, నమ్మొచ్చా? సో మ్యాగీ నూడిల్స్ అనేది అమితాబ్ బచ్చన్ తింటాడా? సంతూర్ సోప్ మహేష్ బాబు వాడతాడా? థమ్స్ అప్ తాగుతాడా? అజయ్ దేవగన్ గుట్కా తింటాడా? అక్షయ్ కుమార్ విమల్ గుట్కా తింటాడా? కానీ పలుకులలో కేసర్ అంటే మనం తింటున్నావా లేదా? నిజం చెప్పు, పలుకులలో కేసర్ అన్నందుకు పలుకులు వస్తాయా? గుడ్డు పెడతారా గుట్కా తింటే? సస్తారు. ఇప్పుడు నేను ఈయన పోయి ఊళ్ళో గుట్కా అమ్ముతాం ఇద్దరం. ఏమంటారు మా అయ్యే ఆంధ్రలో రాకైతే అంటారా, పొంగబెట్టి 4 చప్పరించి ఊరు దాటినా కొడతారు. ఆడోళ్ళే కొడతారు, మగోళ్ళు కాదు, ఆడోళ్ళే కొడతారు ఊళ్ళో పోయి గుట్కా. ఎస్ ఆర్ నో? అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ కొడతారు ఎవరన్నా? పెద్ద హోర్డింగ్లలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. మహేష్ బాబు తోటి కూడా ఇప్పుడు పాన్ బాహర్ ఆడిపిస్తున్నారు, ఇట్లా పెట్టుకొని వస్తారు పాన్ బాహర్. సో నా పాయింట్ ఏంటి అంటే, మీరు ఒక మాట చెప్పండి, ఏదన్నా ఒక వస్తువు, ఏదన్నా ఒక ఫుడ్, ఏదన్నా ఒక విషయం భూమి మీద మంచిగా ఉందా లేదా అనేది ఎవరు చెప్పాలి? ఎక్స్పీరియన్స్. మనకంటే మహేశ్వరి పార్లర్ అని ఒక పార్లర్ ఉంది, ఉందా? మహేశ్వరేనా? మహారాణి సాయిరామ్ పార్లర్ ఉంది, లేకపోతే చట్నీస్ హోటల్ ఉంది. ఈ ఇళ్ళ ఫుడ్ బాగుందో లేదు ఎవరు చెప్పాలి? తిన్నవాళ్ళు. ఇడ్లీ బాగుందో లేదు ఎవరు చెప్పాలి? తిన్నవాళ్ళు. వెస్టీజ్ నా మీటింగ్ బాగుందో లేదు ఎవరు చెప్పాలి? విన్నవాళ్ళు. బ్లాక్ సాయిల్ బాగుందో లేదు ఎవరు చెప్పాలి? వాడిన వాళ్ళు. వెస్టీజ్ బిజినెస్ బాగుందో లేదు ఎవరు చెప్పాలి? చేసిన వాళ్ళు. సో భూమి సృష్టి ధర్మం అది. ఇది వెస్టీజ్ బిజినెస్ ఒకటే కాదు, సృష్టి మీద దండం పెడతాను, కాలు మొక్కి నాకైతే పని వాళ్ళు కాదు, వస్తే మీరు ప్లీజ్ అన్న, ప్లీజ్ మళ్ళీ నేను ఇంకో మీటింగ్. సో ఏదన్నా ఒక విషయం అనేది బాగుందా లేదా ఎవరు చెప్పాలి? మనకంటే ముందు వాడినోళ్ళు, చూసినోళ్ళు, అనుభవించిన వాళ్ళు మాత్రమే దాని గురించి మాట్లాడాలి. ఎస్ ఆర్ నో? ఒక్క సినిమాను కూడా మనం వాడినోన్ని అడిగిన దాకా సినిమాకి వెళ్తలేం, రివ్యూ చూసిన దాకా సినిమాకి వెళ్తలేం. ఏదన్నా ఒక విషయం సార్ హైదరాబాద్ లో చాయ్ ఎడ బాగుంటుంది అని కనుక్కొని పోతారు, బిర్యానీ ఎడ బాగుంటుంది అని కనుక్కొని పోతారు, ఎవరు స్టిచ్చింగ్ బాగా చేస్తారు అని కనుక్కొని పోతారు, ఎవరు కటింగ్ మంచిగా చేస్తారు అని కనుక్కొని పోతారు, ఐబ్రోస్ ఎవరు బాగా చేస్తారు అని కనుక్కొని పోతారు, ఫేషియల్ ఎవరు బాగా చేస్తారు అని కనుక్కొని పోతారు. ఎక్కడైనా ఒక పనిని మనం ఉపయోగించుకోవాలనుకునే ముందు ఆ పని ఎవరు బాగా చేస్తారో చేయించుకున్న వాళ్ళ దగ్గర అడిగి మరీ వెళ్తున్నాం. ఎస్ ఆర్ నో? ఒక్క పూట లాగే ఛాయ్ కూడా అడుగుతున్నావు కదా, ఒక 5 నిమిషాల లాగే ఛాయ్ కూడా అడుగుతున్నావు కదా, చనిపోయిందాక కడుపులో పోయాల్సినటువంటి నూనె గురించి అడగాలా అడగొద్దా? అడుగుతారా ఎవరన్నా? అడగట్లేదు. మన ఇంటికి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మనం షాప్కి వెళ్తున్నాం, ఆ ప్రొడక్ట్ ఇంటికి వస్తుంది. ఎస్ ఆర్ నో? సరే రావచ్చు, సెలబ్రిటీ చెప్పింది కాబట్టి వాడవచ్చు. ఒకసారి చూద్దాం, సెలబ్రిటీ చెప్పిన ప్రొడక్ట్ క్వాలిటీ ఉండాలన్నా ఎట్టున్నా ఏం కాదు, క్వాలిటీ ఉండాలి. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మేడమిక్ సోప్ యాడ్ వస్తుంది, సంతూర్ యాడ్ వస్తుంది. మీకు తెలిసి రెండిట్లలో ఏది మంచిది?
గట్టిగా మెడమిక్స్. అందరూ మాట్లాడాలి. మెడమిక్స్. మెడమిక్స్ సోప్ మంచిది. అంటే మనం ఏది వాడాలి? మెడమిక్స్. ఏది వాడుతురు? సంతూర్. మీరే ఒప్పుకురు కదా ఇప్పుడే ఇది మంచిదని చెప్పి ఇది వాడుతురు. ఏం మాయ రోగం మనందరికీ నేను అడుగుతలేను కానీ మీరే క్వశ్చన్ వేసుకోరు. మేడ్ మిక్స్ మంచిదని నేను చెప్పలే, నేను ఒప్పుకోమని చెప్పలే, రెండు మీరే చెప్పారు. ఇది మంచిది, ఇదే వాడాలి, కానీ ఇది వాడుతున్నాం మాకు గాశారం మంచిగా లేదని. ఎస్ ఆర్ నో? డాబర్ పేస్ట్ మంచిదా కోల్గేటా? డాబర్. ఏది వాడాలి మనం? డాబర్. ఏది వాడాలి? డాబర్. ఏది వాడుతారు? కోల్గేట్. నేను ఇందా చెప్పిన కదా తల్లి 5% ఎగ్జామ్షన్ అని. 5% ఎగ్జామ్షన్ అని చెప్పలేరా? 100లో ఒక 5గురు సెలక్షన్ లో ఉంటారు. మేడ్ మిక్స్ వాడుతోళ్ళు కూడా ఉన్నారు. ఎస్ ఆర్ నో? కొబ్బరి నీళ్ళు తాగుతోళ్ళు కూడా ఉన్నారు. నా పాయింట్ ఏంటంటే కొబ్బరి నీళ్ళు మంచివా థమ్స్అప్ మంచిదా? ఏది తాగుతారు ఎక్కువ? అది నేను చెప్పేది. 2-3 సంగతి వదిలేసిన స్టార్టింగ్ లోనే. థమ్స్అప్ తాగితే ఆరోగ్యానికి హానికరం అని తెలిసినప్పుడు ఏది ఎక్కువ తాగాలి జనాలు? కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళు ఎప్పుడు తాగుతారు మనోళ్ళు? థమ్స్అప్ తాగి ఆరోగ్యం పాడై హాస్పిటల్ పడ్డాక అప్పుడు కోకోనట్ వాటర్ అని తెచ్చుకొని తాగుతారు. ఎస్ ఆర్ నో? సంతూర్ సోప్ వాడి 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 దురద పెట్టినాక మేడ్ మిక్స్ వాడతారు. కోల్గేట్ వాడి క్లోజ్అప్ యాడ్ చూసిరా? క్లోజ్అప్ ఇట్లా రుద్దుకొని అంటే అమ్మాయిలంతా పడతారు. మీరు పోయి ఒక్కసారి అనురి అనురి. నిజంగా అమ్మాయిలు పడతారా? మనల్ని పడేసి కొడతారా? ఇది రియల్, అది రీల్. ఎస్ ఆర్ నో? కోల్గేట్ క్లోజ్అప్ పళ్ళు ఊసిపోయినాక వాడతారు. పళ్ళు ఊడిపోయే ముందల డాబరు, దంతకాంతి, పతంజలి, మెస్వాక్, ఫారూకి మీరు చూడ్రి. ముసలోళ్ళు ఉన్న దగ్గర ఈ బ్రాండ్లు ఉంటాయి. బాగా ఏజ్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అయిపోయింది ఇది పని రాదని తెలిసినాక అప్పుడు వాడతారు. ముందే తెలుసు ఈ ప్రోడక్ట్ మంచిదని. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు అయితే దాదాపు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎస్ ఆర్ నో? కానీ మనం ఎప్పుడు పోతాం? మనం ఎప్పుడు వాడతాం దాన్ని? హాస్పిటల్కి వెళ్ళాక. అవునా? ఎవరన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా ఇది ఉంటుంది కదా బయట ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తింటారు కదా, ఎగ్ పఫ్లు, కర్రీ పఫ్లు, నూడిల్స్ ఇవన్నీ తిని దవాఖానలో పడ్డా, ఆరోగ్యం బాగాలేక. ఇంకో 2 సార్లు నన్ను చూస్తానికి వచ్చారు, నా దోస్తులు అన్నట్టు వీళ్ళిద్దరు చూస్తానికి వచ్చారు. వస్తేప్పుడు ఏం చేస్తారు? నాకు ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి నీళ్లు, మంచి మంచి పౌష్టికాహారం తెచ్చి నాకు ఇచ్చి బయటకు పోయి వీళ్ళిద్దరు ఏం తింటారు మళ్ళీ. లేక లేక కలిసినాం రా సైజులు కానీ చూస్తానికి వచ్చినాం, లెట్స్ హావ్ ఫన్ అని చెప్పి చిల్ బ్రో అని ఓ బీరకాయ అంటే నేను ఇప్పుడు డాక్టర్కి ఏం చెప్పాలంటే, సార్ ఇప్పుడు పోయిన 2 పేరు నోట్ చేసి పెట్టుకో, 2 రోజులు అయినా కాలు కూడా వస్తాయని చెప్పాలి. ఇది జోకా జరుగుతుందా? దీని వెనకాల ఉన్నటువంటి పవర్ఫుల్ సినిమా పేరు అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ లో ఎంత ఎక్కువ వస్తే అంత బాగా ప్రొడక్ట్ అమ్ముడు పోతుంది. ఒప్పుకుంటారా సార్? ఎంత పెద్ద సెలబ్రిటీ ఇస్తే అంత బాగా అమ్ముడు పోతుంది. మేడ్ మిక్స్ సోప్ యాడ్ ఎవరిస్తారు? సంతూర్ సోప్ ఎవరిస్తారు? అర్థమైందా? మేడ్ మిక్స్ సోప్ ఎవరిస్తారో కూడా తెలియదు మనకు, కానీ మంచిదని తెలుసు. మళ్ళా అన్న నేను చెప్పే పాయింట్ మీకు అర్థమవుతుందా లేదా? వెస్టీజ్ గురించి నేను మాట్లాడతలేను. జరిగేటటువంటి సినిమా మీకు అర్థమైతే వెస్టీజ్ ఏందో మీకు అర్థమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ ని లీగల్ చేయడానికి 120 దేశాలు దీన్ని నెత్తి మీద పెట్టుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ ఏ ప్రొడక్ట్ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరు. అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరు. ఇందాక మీరు ఏం చెప్పారు? ప్రొడక్ట్ బాగుందో ఎవరు చెప్పాలి? ఎవరు? ఆ వాడిన వాళ్ళు జనాలకి ప్రొడక్ట్ మార్కెటింగ్ చేయటం అనే కాన్సెప్ట్ పేరే డైరెక్ట్ సెల్లింగ్. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ బిజినెస్ లో కాదు ఏ బిజినెస్ లోనైనా వాడని వాడు ప్రొడక్ట్ అమ్మవచ్చు అన్నప్పుడు ప్రొడక్ట్ లో క్వాలిటీ ఇంపార్టెంట్ ఉంటుందా? అర్థం కాలేదా? మీకు ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు వెస్టీజ్ అని చెప్పిండు, ఈ డబ్బా ఇదేంది బాత్రూమ్ క్లీనర్, దీన్ని జనాలకు అమ్ము అని చెప్పారు. నాకు జనాలకు అమ్ము, ఒక డబ్బా వెనక 20 రూపాయలు కమిషన్ అని చెప్పారు. ఎంత? ఓ డబ్బా అమ్మితే 20 రూపాయలు. ఇక నేను మొత్తం లారీ నింపుకొచ్చి బాత్రూమ్ క్లీనర్ అయ్యా అని పోవాలి, గజవాక తగరపోలస మొత్తం తిరిగి అన్ని అమ్మాలి. నాకు ఇప్పుడు ఇది వాడాల్సిన అవసరం ఇలా ఏమున్నా నాకు సంబంధం, ఇది వీడ్చుకొని జనాలు చచ్చిపోయినా నాకు సంబంధం ఎందుకు? డబ్బానికి 20 రూపాయలు ఇస్తారు నాకు, నేను వాడాల్సిన అవసరం లేదు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఈ కంపెనీ ఏం చెప్తుందంటే ముందు నేను వాడాలి దీన్ని, నేను వాడి బాగుంటేనే మళ్ళా కొనాలి, ఇంకా బాగుండి బిజినెస్ చేయాలనిపిస్తేనే వేరే వాళ్ళకి చెప్పాలి. ఎస్ ఆర్ నో? డబ్బెనక ఎంత ఇస్తారు అనేది మ్యాటర్ కాదు ఇక్కడ, ముందు నేను వాడటం మ్యాటర్. ఇప్పుడు నేను వాడి నాకు నచ్చకపోతే రిటర్న్ చేయమని రాసింది దీని మీద. To be sold only through Vestige distributor. Vestige offers 100% guarantee on its product quality. If not satisfied, it can be returned as per the product return policy of Vestige Marketing Private Limited. నువ్వు వాడు, నీకు నచ్చకపోతే నాకు తెచ్చి అని దీని మీద రాసి ఉన్నది. నేను నోటి మాట చెప్పుడు కాదు, దీని మీద రాసి ఉన్నది. ఇప్పుడు నాకు నా దోస్తు మాట చెప్పినప్పుడు సగం దాకా వాడుకొని బాగాలే అని చెప్తే అయిపోయి అనుకునే వచ్చింది. వాడి
బాగలేదని చెప్దాం, ఎందుకంటే అది ఎమినో లెక్క నా పానం తింటుండ్రు రోజు. రారో మీటింగ్ కాదు, ఈ మీటింగ్ వచ్చి పోయే బదులు ఓ డబ్బా కొనుక్కొని సగం దాకా వాడి బాగలేదని చెప్తే అయిపోయి అనుకొని వచ్చిన. ఇది కాదు కుకింగ్ ఆయిల్. నెగిటివ్ తోడు వచ్చింది. నేను ఆయిల్ వాడిన తర్వాత 7 సంవత్సరాల గ్యాస్ పెయిన్ నాకు కేవలం ఒక 15 రోజుల్లో తగ్గిపోయింది. ఎన్నేళ్ళు? 7 years ఉన్నటువంటి గ్యాస్ పెయిన్ కుకింగ్ ఆయిల్ వల్ల 15 రోజుల్లో తగ్గిపోయిందంటే నూనె వల్ల నాకు ఏం జరిగినట్టు? ఆ జరిగిన మంచికి మనం ప్రోడక్ట్ వాడొచ్చా? పైసలు వస్తేనే వాడాలా? మంచిగా వాడొచ్చా లేదా? అట్లా ప్రొడక్ట్ క్వాలిటీ మాత్రమే బిజినెస్ డ్రైవ్ చేసే బిజినెస్ పేరు డైరెక్ట్ సెల్లింగ్. ఏం చెప్తుంది సార్ సింపుల్ గా కంపెనీ ఓనర్ అంటే, సార్ నేను తయారు చేసిన ప్రొడక్ట్ క్వాలిటీ ఉన్నాయని నేను చెప్పడం కరెక్ట్ కాదు. నేను తయారు చేసిన ప్రొడక్ట్లలో మీరు ఒక ఐడి తీసుకొని ఫ్రీగా ఐడి తీసుకొని, ఎట్లా పైసలు కట్టు, నీ కార్ వస్తుంది, లచ్చ వస్తుంది, రేపటి నుంచి నువ్వు ఫారెన్ ట్రిప్ పోవచ్చు, ఇవన్నీ పక్కకు పెట్టు. నువ్వు పని చేసి వస్తాయి లేకపోతే రావాలి, ఐడి గురించి పక్కకు పెట్టు. అసలు బిజినెస్ ఏంది అంటే, మీరు నా ప్రొడక్ట్ బాగుందా లేదా మీరు వాడి చెప్పండి. ఫ్రీగా ఐడి తీసుకొని ఓ 4 కొంటారా, 2 కొంటారా, 1 కొంటారా, మీ ఇష్టం. ఇంత కొనాలని కానీ ఇదే కొనాలని కానీ కండిషన్ లేదు. నా ప్రోడక్ట్ బాగుందని నేను చెప్తున్నా, బాగుందా లేదా మీరు వాడి చెప్పండి. వాడి ఒకవేళ నీకు నచ్చకపోతే రిటర్న్ తెచ్చివ్వండి. మంచిగా ఉంటే బాగుంది అని ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు వాడిన మీరు చెప్తున్నారు కాబట్టి అది చెప్పేది ఏదో నాకు చెప్పే బదులు నీ ఫ్రెండ్స్ చెప్పు. నాకు చెప్తే నా కంపెనీ కదా, నువ్వు నీ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల కంపెనీ సేల్ ఏమవుతుంది? పెరుగుతుంది. పెరగడానికి కారణం ఎవరు? ఇప్పుడు నేను చెప్పినటువంటి మీరు. మహేష్ బాబు చేసిన పని మీరు చేసినట్టే కాబట్టి ఆయనకి ఇచ్చే డబ్బు మనకి ఇచ్చలేదు. అదే డైరెక్ట్ సెల్లింగ్. అందులో ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ ఉన్న కంపెనీ పేరు, ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షల కంపెనీలో 38వ ర్యాంక్ లో మాత్రమే ఉన్నటువంటి ఒకే ఒక కంపెనీ. బిజినెస్ అర్థమైందా? కాలేదా? కాలే. మళ్ళీ ఇస్తా ఇదండి, మొత్తం చెప్పా, సింపుల్ లైన్ చెప్తా. సార్ నేను ప్రోడక్ట్ తయారు చేసిన, మీరు కొని వాడి చూడండి, నచ్చపోతే నాకు ఇవ్వండి, బాగుంటే జనాలకు చెప్పండి. మీరు ఎంతమందికి చెప్తే అంతమందిలో ఎంతమంది ప్రోడక్ట్ కొంటే అంత నా సేల్ పెరుగుతుంది. నాకు మధ్యవర్తులు లేరు కాబట్టి C&F లేవు, డిస్ట్రిబ్యూటర్ లేవు, హోల్సేలర్ లేరు, రీటైలర్ లేరు, టీవీలలో యాడ్ ఇచ్చేలేదు, మహేష్ బాబు లేదు, సామంత లేదు. వాళ్ళకి ఇచ్చే డబ్బులన్నీ మీరు తీసుకోండి. ఇది కరెక్టా కాదు? ఇప్పుడు ఈ బిజినెస్ మీటింగ్ వచ్చిన మీరు, ఫస్ట్ టైం పోయిన నేను, అనుమానంతో వస్తున్నావా పూర్తి నమ్మకంతో వస్తావా? అనుమానంతో వస్తాం. అనుమానంతో వచ్చిన ఫస్ట్ టైం ప్రోడక్ట్ ఎట్లా వాడతారు? ఏం పాడు ఏదో మొత్తుకొని పోయిన లోడాలో కానీ ఆయిల్ ఎట్లుంటుందో అని డౌట్ తోటే వాడతారు. అంత డౌట్ తోటి వాడిన వాళ్ళకి కూడా ఆయిల్ నచ్చాలి. నచ్చకపోతే బిజినెస్ కలాస్. ఎస్ఆర్ను ఒళ్ళు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలి కంపెనీ ఓనర్ కానీ మ్యానుఫ్యాక్చరర్ కానీ. తేడా వస్తే కంపెనీ కూసాలు కదిలిపోతాయి. అవునా కదా? మొన్న మ్యాగీ తినమన్నారు, నిన్న తినొద్దు చచ్చిపోతారు అని చెప్పారు. ఇలా ఏం కాదు తిని సావురు అంటారు. చచ్చిపోతారో లేదా? తిని కూడా వాడతారో లేదా? అయినా కూడా ఇప్పుడు నేను ఆయిల్ బాగుందని మీకు చెప్పిన, 7 ఏళ్ళ ప్రాబ్లం పోయిందని చెప్పిన. నా మాట విని ఈసారి ఇంటికి పోయి ఓ 15 రోజులు 4 రోజులు ఆయిల్ వాడిండు. 4 రోజుల తర్వాత పేపర్లో టీవీలో వెస్టీజ్ వారి కుకింగ్ ఆయిల్లో తేడా ఉంది, లేకపోతే కల్తీ జరిగిందని వచ్చింది అనుకో, మళ్ళీ వాడతారా సార్? నేను మళ్ళీ మీటింగ్ పెట్టి న్యూ వెస్టీజ్ ఆయిల్ అని చెప్పిన అనుకో, డోర్ దగ్గర పెట్టి ఉన్నట్టు కొట్టిపోతాం. అవునా కదా? సో ప్రొడక్ట్ లో క్వాలిటీ లేకపోతే, జనాల్ని మాట్లాడనిచ్చేంత క్వాలిటీ లేకపోతే ఈ బిజినెస్ ఫ్యూచరు ఉండదు. నా మాటలు ఎంత బాగున్నా ప్రొడక్ట్ లో దమ్ముంటే మాత్రమే బిజినెస్ నడుస్తుంది. అట్లా దమ్ముండాలి అంటే వీళ్ళు ఫోకస్ మొత్తం పైసల మీద పెట్టొద్దు, ప్రొడక్ట్ క్వాలిటీ మీద పెట్టాలి. ఇండియాలో కాకుండా బయట 9 దేశాల్లో ఉంది సార్ వెస్టీజ్. ఎన్ని? 9 దేశాల్లో వాతావరణం ఒకే రకంగా ఉంటుందా? 9 దేశాల జనాల చర్మం ఒకే రకంగా ఉంటుందా? 9 దేశాల్లో జనాల దమాక్ ఒకే రకంగా ఉంటుందా? ఇంట్లో పెళ్ళమ్మగానికే ఒక సబ్బు నచ్చదు, ఒక పచ్చది వాడుతుంది, ఒక ఆయన ఎర్రది వాడతారు. ఎస్ఆర్నో? మరి ఇంట్లోనే ఇంత తేడా ఉన్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని రకాల జనాల మైండ్ లో తేడా ఉంటుందా? ఉండదా? అన్ని రకాల జనాలకు, అన్ని రకాల వాతావరణాలకు, అన్ని రకాల మైండ్ సెట్లకు సూట్ అయ్యేటట్టు ప్రొడక్ట్ తయారు చేయటమే కాకుండా, కాకా నువ్వు రుదుకో, నీకు నచ్చపోతే నాకు తెచ్చి అని రాయాలంటే, రాసి ఇయ్యాలంటే గుండె నిండా దమ్ము ఉండాలి. దానికంటే ముందు ప్రొడక్ట్ లో దమ్ము ఉండాలి. ఎస్ఆర్నో? ప్రొడక్ట్ లో మ్యాటర్ లేకపోతే నువ్వు ఎన్ని మోటివేషనల్ స్పీచ్ ఇచ్చినా పైసల మ్యాటర్ పనిచేయదు. ఎందుకు అంటే ఇది వేరే వాళ్ళకి అమ్మేది కాదు, మనం వాడేది. నేను వాడాలంటే మోటివేట్ చేస్తే వాడా, ప్రొడక్ట్ రిజల్ట్ ఉంటే వాడతా. మోటివేషన్ ఒకసారి పని చేస్తాయి. ఇప్పుడు నేను ఎంత మంచిగా మాట్లాడినా ఎన్నిసార్లు కొంటారు మీరు? ఒకసారి కొంటారు. ప్రొడక్ట్ నచ్చకపోతే నేను మంచిగా మాట్లాడుతున్నాను మళ్ళీ కొంటారా సార్? లేదు. సో అంతిమంగా బిజినెస్ డ్రైవ్ చేసేది ఏంది ఇక్కడ? ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ. బియ్యం షాప్ ఓనర్ చెప్తారు కదా, అన్న ఓ 25 కేజీల బ్యాగ్ కొనుకపో, ఓ కేజీ వండుకో, సాయంత్రం ఇంటికాడ నీకు ఆ కేజీ నచ్చకపోతే 24 కేజీల బ్యాగ్ నాకు తెచ్చి 25 కిలోల పైసలు తీసుకో, లేకపోతే వేరే బ్యాగ్ తీసుకోపో అని చెప్తారు. ఇంత గ్యారంటీ ఎందుకు చెప్తారు? నా బియ్యం అంతా బాగుంటాయి అని చెప్పింది కాబట్టి. ఇప్పుడు ఆ బియ్యం బాగా లేకపోతే షాప్ ఉంటుందా? ఓ 4 రోజులు అయినాక ఈడో పోయి చెప్తారు, అరే ఆయన దగ్గర బియ్యం బాగుంటాయి అని చెప్పి. ఒకవేళ మంచిగా ఉంటే మన దగ్గర బియ్యం బాగున్నాయని చెప్తే బియ్యం షాపుకు
పేరు లేకపోయినా, సందుల షాప్ ఉన్నా దాని పేరు లేకపోయినా, అడ్రస్ లేని దగ్గర పోయి వేరే ఊర్లో పెట్టినా కూడా అడ్రస్ కనుక్కొని మరి పోయి తెచ్చుకుంటారు. క్వాలిటీకి ఉన్న పవర్ అది. క్వాలిటీ నోటి మాట ద్వారా వెళ్తే వచ్చేటటువంటి బిజినెస్ ఉన్నటువంటి వాల్యూ అది. ఎస్ ఆర్ నో? ఐ సినిమా ఐడియా ఉందా? ఐ ఎంత మార్కెటింగ్ చేసిరో దాన్ని. విక్రమ్ సినిమాలో విక్రమ్ కెరియర్ లో ఇది ఒక వండర్ఫుల్ మూవీ, చాలా కష్టపడ్డాం, 2,000 కోట్లు పెట్టామని చెప్పి అట్టర్ ఫ్లాప్. డేకన్ కూడా డేకలేవాడు. ఎస్ ఆర్ నో? బలగం సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు మార్కెటింగ్? ఎక్కడ తక్కువ లేదు, అసలు లేనలేదు, మార్కెటింగే లేదు ఒకటి. ఎట్లా మార్కెటింగ్ ఏం చెప్తా నా లైఫ్ లో జరిగిన ఎగ్జాంపుల్ చెప్తా. నేను హోమ్ మీటింగ్ వెళ్తున్నా రోజు. నా ఫ్రెండ్ మన బిజినెస్ చేయట్లా, వాడు వేరేది అనుకున్నాడు. వాడు ఏమన్నాడు, నాకు బల్గా సినిమా చూస్తారా, డ్రాప్ చేసుకో అంటే థియేటర్ కార్ డ్రాప్ చేసి నేను హోమ్ మీటింగ్ పోయినా. నేను వచ్చేసరికి ఆ సినిమా చూసి బయట నిలబడ్డాడు. నేను ఎక్కించుకుందాను పోయేసరికి ఏమైందిరా మా తాత చచ్చిపోయినప్పుడు ఏడవలేదు. వాడు ఏడ్చిండు. నేనేం చెప్పినంటే ఆయనకి బండి ఇచ్చిన, నువ్వు ఇంటికి పోరా అని చెప్పి నేను సినిమాకి పోయినా. సెకండ్ నాకు వేణు డైరెక్షన్ బాగుంది, కొమరే తాత బాగా యాక్ట్ చేసిండు, లేకపోతే మన ఎంపీ రచ్చరవి బాగుండి, ఇవన్నీ నాకేం చెప్పలా. వాడు ఏడవగా నాకు అర్థమైంది సినిమా ఈయన ఏడిపించినట్టుంది. అది క్వాలిటీ ప్రొడక్ట్ ఉన్నటువంటి పవర్. ఆ క్వాలిటీ ఎప్పుడు కూడా మార్కెటింగ్ ద్వారా జనాల్లోకి వెళ్తే మ్యానిపులేషన్ జరుగుతుంది. సంతూర్ సోప్ కంపెనీ ఓనర్ కనుక నిజంగా తలుచుకుంటే మనకంటే మంచి క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేయగలుగుతారు, చేయలేడు? చెయ్యగలుగుతారు. డబ్బు ఉంది, తెలివి ఉంది, టెక్నాలజీ ఉంది, అన్ని ఉన్నాయి. చేయాల్సిన అవసరం ఉందా? అమితాబ్ బచ్చన్ చేతిలో పెడితే అగరబత్తి కూడా అమ్ముకోవచ్చు. ఆయన ఇక్కడ అమితాబ్ బచ్చన్ లేడు, జర్ర పొట్టి ఉన్నా నేనే అమితాబ్ బచ్చన్. నేను వాడి మీకు చెప్పాలి, మీరు వాడి ఇంకోటి చెప్పాలి. ఇంకో అద్భుతమైన విషయం చెప్తా. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ నాట్ మార్కెటింగ్. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ నాట్. చాలా మందికి ఇలా వచ్చే డౌట్ ఏంటంటే, సార్ మీరు బాగా మాట్లాడుతారు కాబట్టి మీకు పైసలు వస్తాయి సార్, ఇలా మార్కెటింగ్ తెలవాలి, కమ్యూనికేషన్ రావాలంటారు. మార్కెటింగ్ కి డైరెక్ట్ సెల్లింగ్ కి సంబంధం లేదు. ఎందుకు లేదో చెప్తాను, నేను ఉత్తగానే చెప్పాను, మీకు కారణం చెప్పి చెప్తా. ఎందుకు అంటే ఇలా డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, ఈ మార్కెటింగ్ అనేది పదాన్ని చూసి అందరూ ఇది మార్కెటింగ్ చేయాలి, స్కిల్స్ రావాలంటారు. మార్కెటింగ్ అంటే ఈ మార్కెటింగ్ ఎట్లుంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఆయిల్ ఉంది, అది దేంతో తయారైంది, ఎంత టెంపరేచర్ దగ్గర హీట్ చేశారు, అందులో ఏమేమి కలిపారు, ఆ డబ్బాకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, ఏ పద్ధతిలో ఆ నూనె తయారు చేశారు, ఆ నూనె తయారు చేసినటువంటి రా మెటీరియల్ ఎలా ఉంటుంది, రా మెటీరియల్ ఏమి ఇంగ్రీడియంట్ కలిపారు, దీని కాస్ట్ ఎంత, డిపి ఎంత, పివి ఎంత, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అందరితో అవుతుందా? అందరితోటి అవుతుందా? మాట్లాడండి, అవుతుందా? కానీ నూనెతో బజ్జీలు వేసుకొని బాగుందా లేదా చెప్పడం అందరితో అయితే లేదా? అది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఉన్న తేడా. అర్థమైందా? డైరెక్ట్ సెల్లింగ్ అంటే మనం అనుభవించిన విషయాన్ని 10 మందికి చెప్పడం. సార్ నూనె చాలా బాగుంది, కథం. నువ్వు బిర్యానీ చేసినావు సార్ ఇంటికాడ, బిర్యానీ చేసి నీ ఫ్రెండ్స్ వచ్చి పెట్టినావు, వాళ్ళు అడిగినావు ఎట్లుందిరా అంటే కథం, సింపుల్. ఇంకా నువ్వు ఏం చెప్పాల్సిన ఇట్లా అంటే కథం, సూపర్ ఉన్నట్టు. అవునా కదా సార్? ఇందులో యాక్చువల్గా జాపత్రి చాలా నీట్ గా మంచి కట్ చేశారు, చాలా వండర్ఫుల్ ఉంది. అదేవిధంగా కొత్తిమీర కూడా చాలా బాగుంది. అదేవిధంగా ఇది అందరికి రాదు, కానీ బిర్యానీ తిన్నాక ఫినిష్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే కదా. సార్ నేను ఆయిల్ వాడుకున్నా, చాలా బాగుంది. నేను మోకాళ్ళ నొప్పి సప్లిమెంట్ వాడుకున్నా, 4-5 మంత్స్ లో మంచి రిలీఫ్ వచ్చింది, చాలా బాగున్నాయి. సింపుల్. అలా ఏమేమి కలిపిరు, కాల్షియం ఎడ పని చేసింది, మోకాళ్ళ చిప్లో లోపలికి ఎట్టబోయింది, ఇవన్నీ వంటారు. ఏ సార్ నువ్వు ఇది అర్థం చేసుకోరు సార్ అని నేను మీటింగ్లో చెప్తే మా వాళ్ళు మొత్తం సినిమాలు చూపిస్తారు గోడల మీద, కాల్షియం ఎట్లా పోతుంది లోపలికి, అదే ఎట్లకెళ్ళి తీసుకొస్తారు, స్పిరిల్ ఏడ తయారవుతుంది. ఇప్పుడు నీకు ఇచ్చే గోళీ, డాక్టర్ ఇచ్చే గోళీ ఏడ తయారైంది తెలుసా నీకు? రజనీకాంత్ వేసుకున్నట్టు వేసుకుంటలేవు. ఎస్ ఆర్ నో? ఈడ సబ్జెక్ట్ తెలవాలి, కానీ నువ్వు జనాలకు సబ్జెక్ట్ చెప్పడం మొదలు పెడితే యూ బికమ్ డాక్టర్, దే బికమ్ పేషెంట్స్. దీన్ని ఇక క్వశ్చన్లు అడతారు. నువ్వు మోకాళ్ళ నొప్పి సప్లిమెంట్ చేయడం స్టార్ట్ అవుతాయి రోజు నీకు. సార్ మోకాళ్ళ నొప్పులో గోళీలు వాడుతున్నా కానీ దొడ్డికొస్తలేదు సార్, నేనేం చేయాలి, అప్పుడు సాఫ్ చేయాలని నువ్వు. డోంట్ ఎంటర్ ఇన్ టు దట్ పార్ట్. మీకేమైనా ప్రాబ్లం ఉంటే సప్లిమెంట్ గురించి అర్థం చేసుకొని నేను వాడాలి. నాకు ఒకవేళ నచ్చింది, నేను వాడుకున్నా, మోకాళ్ళ నొప్పులో లేకపోతే గ్యాస్ స్టవ్లో నాకు తగ్గింది, ఏం చేయాలి? ఆ గోళీలు తీసుకొని వేరే వాళ్ళకి అమ్మాలా, ఎలా ఉందో చెప్పాలా? బలగం సినిమా లేదా పుష్ప 2 సినిమా చూసి ఎలా ఉందో చెప్పినవా? పెన్ డ్రైవ్ లో సినిమా తీసుకుపోయి ఇచ్చినవా? టికెట్ తీసుకుపోయి కూడా చూపెట్టలే, ఎలా ఉందో నోట్ మాట చెప్తే వాళ్ళందరూ పోయారు. ఎస్ ఆర్ నో? డైరెక్ట్ సెల్లింగ్ కూడా సింపుల్ బిజినెస్. జుట్టంతా విక్కుని ఇంటిలో ఆగం చేసుకుంటారు మా వాళ్ళు. ఇది చాలా సింపుల్ బిజినెస్. ఏమంటారు, ఈజీ కాదు, సింపుల్ కాన్సెప్ట్. సింపుల్ గా చేయాలంటే మా వాళ్ళు ముందు ఆర్ వేసుకో, తర్వాత ఆర్ కింద ఆర్ఆర్ వేసుకో, ఆయన కింద నన్ను వేసుకో, నా కింద నిన్ను వేసుకో. ట్రై చేయరు సార్, నేను ఎవరికి కించపరచలేను. ఒకసారి మీరు ట్రై చేయరు, నిజంగా వాస్తవంగా వర్కౌట్ అవుతుందా? ఆర్ఆర్ గురించి చెప్పుడేది మరి వర్కౌట్ కానీ చెప్పిన ప్రాక్టికల్ గా వర్కౌట్ అయితే నేను కూడా చెప్తా ఇది సూపర్ ప్లాన్ అని. 6 ఆర్ఆర్ వేసుకో. ఇది 6 స్టాలిన్ సినిమా కాదు, ఇది
మనకు నచ్చినటువంటి ప్రోడక్ట్ 10 మందికి చేరవేసినాం. 10 మందిలో ఇద్దరే వస్తారో ఒకరే వస్తారో నేను చేతులు లేదు. ఎస్ఆర్నో ఎవరు వచ్చినా అందులో లీడర్స్ దోలాడుకొని లీడర్స్ తోటి బిజినెస్ చేయాలా. కస్టమర్లు ఎవరైనా వచ్చి మోకాల నొప్పులు వస్తే వాళ్ళని కస్టమర్ని ట్రీట్ చేయాలా. ఎవ్రీ మంత్ షుగర్ కో బీపీకో థైరాయిడ్ కో వాడతారు. అట్లా అని చెప్పి నెత్తిలో ప్రోడక్ట్ పెట్టుకొని షుగర్ కు గోళీలు ఉన్నాయి, మోకాల నొప్పులు డాక్యుమెంట్లు ఉన్నాయి, పిత్తం వాతం కఫం నయం చేస్తామంటే నేను ఏమంటారు తెలుసా? అదే మన మోకాల నొప్పులు వచ్చింది కానీ ఫోన్ చేయగలరు. You are an entrepreneur. You are not mokal nopla doctor. Yes or no? Yes. If you want to become an entrepreneur, tell about the concept, not tell about the product. అవునా కదా? ప్రొడక్ట్ ఎప్పుడు ఎవరు చెప్పాలంటే నీ లీడర్స్ అందరు కూర్చోబెట్టి వాళ్ళ మైండ్ లో కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే, వాళ్ళకి ధైర్యం రావాలంటే సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. దాన్ని కండక్ట్ చేయండి. తుల్లినాలో ఉన్నటువంటి గుణాలు ఏంటి, అది ఎట్లా పని వాళ్ళకి చెప్పండి. ఊళ్ళెప్పని పోయి నెత్తిలో కంపల సబ్బులు పెట్టుకొని సబ్బులే మోకాల నొప్పులు గోళీలు అంటే నేను అట్టే చూస్తారు జనాలు. వస్తలేదు సార్ మా ఊళ్ళు ఎవరు. ఎందుకు వస్తారా? నువ్వు ఏం చెప్పిన వాళ్ళకి సబ్బులు కొనుక్కో అని చెప్పి నేనేమంటారు? సబ్బులు అమ్ముకుంటాడు అంటారు. ఎస్ ఆర్ నో? యు ఆర్ నాట్ సెల్లింగ్ ఏ సోప్, యు ఆర్ గివింగ్ ఏ హోప్. ఎస్ ఆర్ నో? ఒక ధైర్యం ఇస్తున్న వాళ్ళకి, నేను గెలిచిన సార్, నా లైఫ్ మారింది, నువ్వు కూడా రా, మన ఇద్దరం పోరాడితే గెలుస్తాం అని చెప్పి ఒక హోప్ ఇవ్వటం. సోప్ అమ్మడం కాదు ఇది. అవును గడిసేపు మాట్లాడుతారు బాత్రూమ్ క్లీనర్ గురించి. పటగొలుసులు కడుతున్నారు పోయి. ఈ బాత్రూమ్ క్లీనర్ పెట్టి పటగొలుసులు రాగిశములు కడుతున్నారు. నయం ఇంకా వాళ్ళు మంచోళ్ళు అయ్యి కాబట్టి నేను రాగిశంతో వదిలిపెట్టాను. నేనైతే బాత్రూమ్ గడిపిస్తా. అవునా కదా? లేదు ఇది నువ్వు డెమో చేయటండి, వాళ్ళు వాడాలి కదా. ఎస్ఆర్ నో? నిజం చెప్పు. బాత్రూమ్ క్లీనర్ తో రాగిశం కడగాల, బాత్రూమ్ కడగాల. నేను రాగిశం చెప్పులు ఎందుకు కడుతున్నాను? కాకపోతే ఒక్కసారి ఇది చేతి మీద పోసుకున్నా కూడా చేయికి కెమికల్ గా ఉన్నటువంటి ఆ యాసిడ్ వల్ల ఏమంటారు ప్రాబ్లం లేదని చెప్పడానికి ఒకసారి చెప్పు. మొత్తం అది కడిగి చూసినా తెల్లగైంది. ఆ రూట్ లోకి వెళ్ళకండి. ఇఫ్ యూ వాంట్ టు సెల్ ద ప్రొడక్ట్ యూ విల్ బికమ్ సేల్స్ మెన్. నువ్వు ఒకవేళ ప్రొడక్ట్ అమ్మే వేలో వెళ్తే నువ్వు సేల్స్ మెన్ అవుతావు. ప్రొడక్ట్ అమ్మకుండా ఇప్పుడు నేను ఎక్కడైనా నీకు ఏదైనా ప్రోడక్ట్ గురించి మాట్లాడినా, ఫీడ్బ్యాక్ గురించి చెప్పినా, ప్రోడక్ట్ గురించి చెప్పినా, నేను ఆయిల్ వాడినా నాకు రిజల్ట్ వచ్చింది. ఐ ఆమ్ ఫ్రమ్ సమ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్. 11 సంవత్సరాలు మెడికల్ లో ఉన్నా అంటే ఎంతో కొంత మెడికల్ నాలెడ్జ్ ఉంటాను. ఈవెన్ దో ఐ డోంట్ డిస్కస్ అబౌట్ మెడికల్ టర్మినాలజీ. బీబీ మేడం ఆయమ్మ పైల్స్ కు సప్లిమెంట్ వాడింది, తగ్గింది, 10 మందికి చెప్పింది. కథం. ఏమేమి సప్లిమెంట్ వాడింది, అది ఎట్లా పని చేస్తుంది, అందులో ఏమేమి ఉంది, అది ఎట్లా పని చేసింది, దాని సైడ్ అవన్నీ ఆమెకి ఏం తెలియదు, నాకు తెలుసు. ఐ నో. బట్ నేను కూడా చెప్పను. మేడం మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఆ ఎలా అనిపించింది దాన్ని బట్టి ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది. ఎస్ ఆర్ నో? రిజల్ట్ మాట్లాడండి. అది కూడా మీ రిజల్ట్. నాకు వచ్చిన రిజల్ట్ నేను చెప్పాలి. వేరే వాళ్ళకి వచ్చింది వేరే వాళ్ళతో చెప్పించాలి. అంతే తప్ప నువ్వు స్త్రీలను వేసుకో ఉరుకుతావు లేచి. ఆడు కాదు, నువ్వు ఉరుకుతావు. ఆయన కోపం వస్తే నువ్వు ఉరుకుతావు. డోంట్ ఎంటర్ ఇంటూ దట్. జనాల అన్నింటిలోకి ఎంటర్ కావద్దు. నా ఇంట్లో నేను ప్రోడక్ట్ వాడుకున్నా, అది బాగుందో లేదో చెప్పండి. ఒక 10 మందికి చెప్పారు, ఇద్దరు వచ్చి వాళ్ళకి. ఇద్దరు ఒకరు ప్రోడక్ట్ వాడుకొని సైలెంట్గా ఉండేవాళ్ళు, ఇంకొకరు నీ లెక్కనే బిజినెస్ చేస్తారు. ఇప్పుడు నువ్వు నాలెడ్జ్ మొత్తం ఎవరి మీద పెట్టాలి? మనోళ్ళు మోకాల నొప్పుల దగ్గర కూర్చొని దుబాయ్ ట్రిప్ కూడా ఉంది ఇలా తీసుకొని కుట్టాలి. సో ఆ రూట్ లో వెళ్ళకుండా నాకు ఇప్పుడు ఈ బిజినెస్ ఏమర్థమైందంటే, నేను ఈ ప్రోడక్ట్ వాడుకోవాలి, నాకు నచ్చింది, చాలా బాగుంది బిజినెస్, చాలా బాగుంది ప్రోడక్ట్ అనిపించింది, రెగ్యులర్ గా వాడుకోవాలి. నా ఇష్టం ఉంటే రెగ్యులర్ గా వాడుకోవాలి. వేరే వాళ్ళకి గ్యారంటీగా చెప్పమని కంపెనీ ఎక్కడని చెప్పిందా? నువ్వు జాయిన్ అయినావు కాబట్టి ప్రోడక్ట్ అమ్మని ఎక్కడని చెప్పిందా? నువ్వు వాడుకోని కస్టమర్ సైలెంట్ ఉండు. ఎవ్రీ మంత్ వచ్చి ప్రోడక్ట్ కొనుక్కో. బయట కొనేది ఇక్కడ కొనమని చెప్తారు అంతే. ఎస్ ఆర్ నో? అది కూడా నీకు నచ్చితేనే, నచ్చకపోతే రిటర్న్ చేసి సబ్జెక్ట్ కొనమని చెప్తారు. అవునా కదా? కస్టమర్ ఉన్నావు, ఏం నష్టమేమి, నువ్వు మునిగలేదు, ఇంకోటి ముంచేయలేదు. ఎస్ ఆర్ నో? లేదు. ప్రోడక్ట్ వాడినావు, ఓ 10 మంది చెప్పాలనిపించింది. చెప్పొచ్చా లేదు సార్? చెప్పిన 100 మందికి చెప్పిన, ఒక్కరు కూడా జాయిన్ కాలే. నీకేమైనా నష్టం వస్తుందా? పైసలు రావు, కానీ నష్టం అయితే రాదు. ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. దీంట్లో గవర్నమెంట్స్ కూడా దీన్ని లీగల్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే క్వాలిటీ ప్రొడక్ట్. జనాలకి క్వాలిటీ ప్రొడక్ట్ తప్ప కల్తీ చేసిన ప్రొడక్ట్ రావడానికి అవకాశమే లేదు. ఎందుకు అంటే ఇక్కడ మ్యానిపులేటర్స్ లేరు. వాడిని కూడా చెప్పాలి, వానికే సాటిస్ఫై అయితేనే ఇంకో దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ప్రొడక్ట్ నాకు నచ్చడం అనేది నాకు మాత్రం ఇంపార్టెంటా, నాకంటే ఎక్కువ కంపెనీ ఓనర్ కూడా ఇంపార్టెంట్? ఓనర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు సబ్బే, నేను ఇలా వాడుతూ నచ్చకపోతే బయట పడేసి బిజినెస్ కూడా బంద్ చేస్తా. ఆయనకి అది సబ్బు కాదు, ఆ సబ్బు వాడినోడు చెప్పే మాటనే ఆయన భవిష్యత్తు. ఎస్ ఆర్ నో? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రొడక్ట్ తయారు చేయాలి. ఇదే భయం, ఇదే బాధ్యత సంతూర్ సోప్ కంపెనీ ఓనర్కి ఉంటుందా? మ్యాగీ నూడిల్స్ ఓనర్కి ఉంటుందా? గుట్కా తయారు చేస్తానికి ఉంటుందా? అగో అది తేడా. ట్రెడిషనల్ మార్కెట్ కు డైరెక్ట్ సెల్లింగ్ డిఫరెన్స్ ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్ క్వాలిటీ ఉంచాలనేటటువంటి ఒకే ఏకైక లక్ష్యంతో కంపెనీ పనిచేస్తుంది. కంపెనీ ఢిల్లీలో కూర్చొని ప్రొడక్ట్ క్వాలిటీ చేసి తీసుకొచ్చి వైజాగ్ పెడతారు. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ ఉండదు. మీకే చెప్తున్నారు సార్, మిగతా అన్ని మర్చిపోండి, ఇవాళనే కంపెనీ స్టార్ట్ అయింది అనుకునేదండి. నేను 20 సంవత్సరాల నుంచి కంపెనీ ఉంది కాబట్టి నీకు ఖచ్చితంగా నచ్చుతుంది, నాకు 6 లక్షలు వచ్చింది కాబట్టి నువ్వు వాడుకో. నో, యాజ్ ఎ న్యూ కస్టమర్, యాజ్ ఎ న్యూ ప్రొడక్ట్,
ఫ్రీ మైండ్ తోటి వాడుకొని చూడు. నిన్ను సాటిస్ఫై చేసినాకనే ఈ ప్రోడక్ట్ నీ నోట్లకెళ్ళి వస్తుంది. ఎస్ ఆర్ నో? లేదు అంటే నీ మనసులో డౌట్ ఉంటే ఈ ప్రోడక్ట్ లో బిజినెస్ మనం డబ్బులు వస్తున్నాయి కాబట్టి బిజినెస్ చేయలేదు సార్. ప్రోడక్ట్ నీకు నచ్చపోతే బిజినెస్ లో ముందుకు వెళ్ళడం. ఎస్ ఆర్ నో? ఇది ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. ఇంట్లో మనం జనాన్ని మోసం చేయడానికి కానీ మనం మోసపోవడానికి కానీ అవకాశం ఉందా? అందరు మాట్లాడాలి. నా ప్రోడక్ట్ నేను వాడుతున్నా, నీ ప్రోడక్ట్ నువ్వు వాడుతున్నావు. నువ్వు నేను పైసలు కట్టలే, నువ్వు నేను మునిగే ఛాన్స్ లేదు, ఇంకొని ముంచే ఛాన్స్ లేదు. ఎస్ ఆర్ నో? అన్ని ముందు ఏమంటారు అంటే కీడెంచి మేలించమంటారు పెద్దోళ్ళు. అవునా? హైయెస్ట్ ఏం జరగవచ్చు? మన అందరం సబ్బులు కొన్నాం, వేసి తలా 1000 రూపాయల ప్రోడక్ట్ కొన్నాం. రేపు పొద్దుగల కంపెనీ ఎత్తేసారు అనుకున్నాం. రేపు పొద్దుగల కంపెనీ ఎత్తేసారు, లాస్ ఏమైనా వస్తాం మనకి? నేను అంటున్నా హైయెస్ట్ చెప్తున్నా, కంపెనీ ఎత్తేస్తే అది ఇక లీజ్ అన్నిటికన్నా పెద్ద అదే కదా జరిగేది. అంతకుమించి లోపల ఏం జరగదు. ఎత్తేస్తే కూడా నీకు వచ్చే నాకు వచ్చే నష్టం ఏమి? ఇప్పుడు నాకు 6,60,000 అని చెప్పిన, ఇప్పుడు కంపెనీ ఎత్తేసినా నాకేమో లాస్ ఉందా? లేదు. వచ్చేది ఆగిపోద్ది తప్ప లాస్ ఏమి? అది బిజినెస్. కంపెనీ ఎత్తేస్తారా లేదా కూడా ఒకసారి ఆలోచిద్దాం. ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? నీ అందరి దగ్గర 10,000 నేను కట్టించిన, అర్థమవుతుందా? 10,000 కట్టించిన. కంపెనీ ఎత్తేస్తే లాభం నాకా మీకా? లాసు మీకు. నాకు ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? కంపెనీ ఎత్తేస్తేనే ప్రాఫిట్ వస్తున్నా. సో నన్ను ఎప్పుడు ఏమంటారు, నా మైండ్ దేనికి ఎక్కువ పుష్ చేస్తుంది? వచ్చిన కాదు చాలరా, లేపే తొందరగా. ఎస్ఆర్ నేను మీకు జనరల్ గా చెప్తున్నా, జనరల్ గా జస్ట్ కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. లోపల సైన్స్ తెలవాల్సిన అవసరం లేదు. ఎస్ఆర్ నో? అందరు తలా 10,000 కట్టిరు. రేపు తెల్లా నేను కంపెనీ ఎత్తేస్తే మీ నెత్తిలో చెడగోపం, మా ఇంట్లో బుడగోపురం. ఎస్ ఆర్ నో? నేను ₹1 పెట్టుబడి పెట్టకుండా కేవలం మాటలతోటి నా దగ్గర ఒక 10 కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇంట్లో పెట్టుకున్నా. ఎస్ ఆర్ నో? మీరు నా మీద కేసు పెట్టాలి. 10,000 రూపాయలు పోగొట్టుకున్నాడు కేసులు పెడతారా? పెళ్ళాన్ని కూడా చెప్పుకుంటూ సైలెంట్ ఉంటురా? 10,000 పోయినప్పుడు చెప్పు సార్, ట్రై చేయి. మీ ఆమె దగ్గర పోయి చెప్పు ఒకసారి, డార్లింగ్ ఐ లాస్ట్ 10,000 అని చెప్పు. చీపురు చెరగేస్తుంది. ఏ సార్ నో? అవునా కదా? పెళ్ళానికే ధైర్యం చేయలేను పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడతారా? అది అలాంటి బిజినెస్ యొక్క కాన్సెప్ట్ లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ కంపెనీలకు, మనకు కాదు. ఇది మనీ సర్క్యులేషన్ స్కీమ్. ఇలా రిస్క్ ఉన్నది. తర్వాత ఇంకోటి ఉంది, చైన్ సిస్టమ్. అదేంది? ఏం పేరు సార్ దీని పేరు? పైసలు కట్టించే దాని పేరు మనీ సర్క్యులేషన్ స్కీమ్. నువ్వు కట్టాలి, ఇంకొంతోటి కట్టాలి. అచ్చమైన తెలంగాణ భాషలో చెప్పాలంటే ముందు నువ్వు మునగాలి, ఎంతమంది దొరికితే అంతమందిని. ఇది మోసమా కాదా? 10,000 కడితేనే మోసమా? రూపాయి కట్టినా మోసమే సార్? ₹1 కోటి మంది కడితే ఎన్నైతే? 10 కోట్ల మంది కడితే మాట్లాడాలి అందరూ. 10 కోట్ల రూపాయలు అయినా. ఇప్పుడు నేను కంపెనీ ఎత్తేసిన, ₹1 కట్టిండి, నేను కంపెనీ ఎత్తేసిన, నాకు లాసా లాభమా? 10 కోట్లు నాకు లాభం. సార్కో ₹1 నష్టం వచ్చిందని బాధపడతారా? కేసు పెడతారా? గుర్తుంటారా అసలు? నేను ముంచింది ఎంతమందిని? మొత్తం 10 కోట్ల మందిని ముంచినా ఏ ఒక్కడు కూడా నా మీద కేసు పెట్టడు. అది ఈ బిజినెస్ ద్వారా జరిగే ప్లస్ పాయింట్. ఇప్పుడు చెప్పండి, 10 కోట్లు వచ్చినాక లేస్తేనే లాభపడతానా? 10 రూపాయలు వచ్చినాక కంపెనీ ఎత్తేసిన లాభమేనా? ఇప్పుడు 10 కోట్ల టార్గెట్ అబ్బా. 10 మందిని జాయిన్ చేయగా నాకు అనిపించింది ఎత్తేదాం ఇప్పుడే అని. 10 మంది 10 రూపాయలు వచ్చినా ప్లస్సే కదా. నేను ఒక్కనే జాయిన్ చేసి సాయంత్రం ఎత్తేసిన, అయినా ప్లస్సే కదా. ఎస్ ఆర్ నో? నా మైండ్ ఏం చెప్తుంది అప్పుడు? ఎత్తైతుందా? లేపి ఎంత తొందర ఊకే ఉంచి మనకు ఆన్కియాలి ఇంకియాలి తలకాయ లేపితే పని అయిపోయి వచ్చిన కానీ కొడతాం. ఎస్ ఆర్ నో? ఇలా కంపెనీ ఎత్తేయడానికి ఎక్కువ అవకాశం ఉందని నడిపిస్తాను. కాన్సెప్ట్ ఏముందల్లా? ఏం లేదు. నువ్వు మునగాలే, ఇంకొంచెం ముంచాలి. ప్రొడక్ట్, రిటర్న్ పాలసీ, హెల్త్, ఆరోగ్యం ఏం లేదు. మునుగుడే ముంచుడే. ఇలా పైసలు తొందరగా వస్తాయి లేదా? తొందరగా వస్తాయి. జనాలు దేనికి ఇప్పుడు ఎళ్ళ జాయిన్ అయితే తొందరగా ఫాస్ట్ గా వచ్చేదంట. వారం పడాలి పైసలు. కారం పెట్టి కొట్టిందాక అర్థం కాదు. వారం పైసలు పడేది జెన్యూన్ కంపెనీ కాదు సార్. క్లియర్ గా క్లారిటీగా చెప్తున్నా. నీకు డౌట్ ఉంటే నిన్న మొన్న దాకా ADMS మీద పడ్డది కదా మన పేపర్ లో. ఇప్పుడు బిగ్ టీవీ దంచుతున్నాడు న్యూస్ లో. నేను స్టార్టింగ్ ఎప్పుడు ఆ ADMS లాంచ్ అయినప్పుడు చెప్పిన అది ఉండరా, లేపుతారా, దాని పని అవుతుందా అంటే నీకంటే పెద్ద కంపెనీ అని ఇట్లా అనుకున్నాడు. ఇప్పుడు ఆడంటాడు వచ్చి ఇట్లా అని. చిన్న కాన్సెప్ట్ అన్న. ఇది మనీ సర్క్యులేషన్ స్కీమ్. ఇలా ప్రొడక్ట్ కూడా ఉండదు. ఇప్పుడు బైక్ గురించి మాట్లాడుకుందాం. బైక్ కానీ ఇంకోటి ఏదన్నా. ఫస్ట్ ఇంకోటి చెప్తా మీకు. 13,000 కట్టమన్నారు. 2 చీరలు, 1 సూటు, 2 బూట్లు, ఎడంకాలు కోటి, కుడికాలు కోటి. ఇనండి పెళ్లిగాని మొగోళ్ళు ఎంతమంది ఇప్పుడు? ఇలా ఒక్కసారి కూడా పెళ్లిగాని మొగోళ్ళు సై మొత్తం లేదు. నీకు కూడా కాదు రా మ్యారేజ్ అయిందా? మళ్ళీ లేబరా సార్? వినండి, అర్థం చేసుకోండి. మీరు నవ్వినా పర్లేదు. ఈ చేయలేని వాళ్ళందరూ ఈ బిజినెస్ చేయాలంటే ఏం కొనాలి? 2 చీరలు, 1 సూటు బూట్ పక్కకు పెట్టు. ఈయన చీరలు కొనుక్కొని ఏం చేసుకుంటాడు? ఏం చేసుకోవాలి? పోనీ నీకు నచ్చిన చీరలు ఏమైనా ఇస్తారు అనుకున్నావా?
ఒక కిట్ ఉంటుంది, ఆ కిట్ తెచ్చుకోవాలంటే. దీని వెనకాల ఉన్న మతలబ్ ఏం తెలుసా? నీ దగ్గర కట్టించింది ఎంత? 13,000 కట్టించారు. నీకు అంట కట్టిన ప్రోడక్ట్ విలువ ఎంత తెలుసా? 3,000 రూపాయలు నీకు అంట కట్టారు. రిటర్న్ నీకు వచ్చింది ఎంత? ఆయన దగ్గర మిగిలింది ఎంత? అంటే ఇది డైరెక్ట్ గా చేస్తే గవర్నమెంట్ తంతది 2013లో బంద్ చేసింది కాబట్టి ఆ డైరెక్ట్ గా చేయకుండా ఇట్లా మొదలు పెట్టారు. మళ్ళీ రూట్ తీసుకొని నేను ప్రోడక్ట్లు అమ్ముతున్నా. ఏం ప్రోడక్ట్లు? ఓ సూటు, 2 బూట్లు, 2 చీరలు. అవసరం ఉన్నా లేకున్నా అయ్యే కొనాలి. సార్ నేను బ్యాచులర్ని, మా అమ్మ కూడా ఇట్లాంటి చీరలు కట్టదు, నాకు పెళ్ళే కాదే, లవర్ కూడా లేదు, నేను ఏం చేసుకోవాలంటే కొనుక్కొని ఉరేసుకొని సావు కానీ అవే కొనాలి. మీరు ఒక్కసారి ఆలోచించండి. అవసరం లేకపోయినా ఇదే కొను అంటున్నంటే అది మార్కెటింగ్ స్కీమా? అది స్కీమేనా స్కామా? ఆలోచించు ఒకసారి. ఇంట్లో చాలా మంది ఇలా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, నాకు తెలిసి మునిన వాళ్ళు కూడా ఉంటారు. మీ వ్యవసాయం ఉందా? లేదు కదా. ఇప్పుడు వీళ్ళు ఇంటికి పోయి నేను బెండ విత్తనాలు ఉన్నాయి నా దగ్గర కొనుక్కో అన్నాను అడిగి, నా వ్యవసాయం లేదని చెప్పి, ఏం కాదు కొనుక్కో మంచిగా ఉంటాయని చెప్పి, లేదు సార్ ఏం చేసుకోవాలి బెండ విత్తనాలు అంటే, మళ్ళీ నేను పోతే దొరకను సార్ కొనుక్కో మంచి ఆఫర్ ఉందంటే పిచ్చి గిట్ట లేచిన అదా మైండ్ పని చేస్తలే. నీకు భూమే లేదా అంటే బెండకాయలు కొనుక్కోమంటే ఎస్ సార్ నో. ఇప్పుడు మీరు నవ్వినట్టే ఇది కూడా నవ్వుల పాలయ్యే బిజినెస్, అంటే పొద్దుగా అది చేసే బిజినెస్. ఇంకో మాట చెప్పండి, 13,000 కట్టించి నీకు చీరలు జాకెట్లు అంట కట్టించినోడు ఎత్తేస్తే లాభమా నడిపిస్తే లాభమా? అర్థమైంది అనుకుంటున్నా. ఇందులో ముక్కు పుల్లల కంపెనీ కూడా వచ్చింది. 1200 కట్టాలి, ముక్కు పుల్ల ఇస్తారు ఒకటి, ముక్కు పుల్ల. ఇప్పుడు నాకు ఒక పెళ్ళం ఉంది, ఎన్ని ఒక నెల జాయిన్ అయినా ముక్కు పుల్ల కొన్నా, మళ్ళా నెల 7 పెట్టాలి ముక్కు పుల్ల, ఇంకో పెళ్ళాన్ని చేసుకోవాలి, నెలకో పెళ్ళాన్ని చేసుకోవాలి, నెలకో ముక్కు పుల్ల కొనాలి. అర్థమవుతుందా? దాని వెనుక స్కీమ్ ఏందో? ఓవరాల్ స్కీమ్ ఏంటంటే నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, అది తీసుకోవడానికి అడ్డం పెట్టుకోవడం. ముక్కుపుల్ల నాకు అవసరం, ఇప్పుడు ముక్కుపుల్ల అవసరం లేకపోయినా అవసరం ఉన్నా లేకున్నా కొనమంటున్నంటే అది స్కీమా కాదా? చీరల జాకెట్లు అవసరం లేకున్నా కొనమంటున్నంటే స్కీమా కాదా? ఈ స్కీములన్నింటినీ స్కాములుగా గుర్తించి 2013లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది. మొదటి దాన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు. పైసలు కడితే మోసం, ఒక్క పైసా కట్టినా మోసం, ఒక్క పైసా కట్టినా మోసం. వాడు ఎంత ఖతర్నాకుడు కానీ నీ తోడబుట్టినోడు చెప్పినా పైసలు కడితే మోసం. రెండోది, అవసరం లేనటువంటి అన్వాంటెడ్ ప్రొడక్ట్స్ నీకు అంట కట్టిరు బలవంతంగా, ఇంతే గట్టు ఇదే కొను అన్నారు అనుకో, గ్యారెంటీ కార్డు రేపు పొద్దుగా ఎత్తేస్తే నువ్వు లాస్ అవుతావు. ఎస్ఆర్నో? దీని పేరు చైన్ సిస్టమ్. ఇప్పుడు బైక్ గురించి మాట్లాడదాం. బైక్ 15,000 ఎంతో గట్టి కొనమంటారు. ఒక్కసారి కొన్నా, 100 మందిని కొనిచ్చిన, నాకు పైసలు పడ్డాయి. 100 మంది జాయిన్ అవగానే మళ్ళీ ఒక్కసారి లాక్డౌన్ వచ్చింది అనుకుందాం. ఎగ్జాంపుల్, లాక్డౌన్ ఎప్పుడు రాదా? వచ్చే ఛాన్స్ ఉందా? ఉందా లేదా? ఉంది. ఆగిపోయింది 100 మంది దగ్గర. లాక్డౌన్ తర్వాత బైక్ ఎవడు కొన్నాడు? నీకు నాకు బైక్లో అవసరం లేదు, అప్పుడు పైసలు బతుకుంటే చాలు భూమి మీద. ఎస్ఆర్నో? ఎవడు కొంటలేడు, ఆపేసారు. పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. ఇప్పుడు అది స్కీమా కాదా? ఇంకో విషయం, బైక్ జీవితంలో ఎన్నిసార్లు కొంటారు? ఒక్కసారి. ఇప్పుడు నాకు ఏదో ఇచ్చి చెప్పేసి బైక్ అంట కట్టిన, ఇంకా ఆయన నాకు రామ్ రామ్ జై హింద్ జనగణమన, మళ్ళీ నేను బైక్ కొన్నాడు కదా ఇంకోటి. ఎస్ఆర్నో? అంటే ఈయన తోటి నాకు ఫ్యూచర్ లా ఒక్కసారి దొరికిందాక నా పానం మొత్తం ఇస్తా నీకు అని చెప్తా. ఒక్కసారి దొరికింది అనుకో కథం. ఇప్పుడు చెప్పండి, కంపెనీ ఎత్తేస్తే లాభమా నడిపిస్తే లాభమా? నడిపిస్తే లాభమా ఎత్తేస్తే? ఇక్కడ 10,000-15,000 వసూలు చేసినోడు ఎత్తేస్తేనే బాగుపడతాడు, నడిపిస్తే రకరకాల సమాధానం చెప్పాలి ఫ్యూచర్ లో. ఎస్ఆర్నో? ఇది మనీ, ఇది చైన్ సిస్టమ్. ఇంకా నేను ఒక్క కంపెనీ తిడతాను, అన్ని కంపెనీలు అయ్యే పడాయి. ప్రోడక్ట్ తీసుకురావటం, ఆ ప్రోడక్ట్ కు వాడితో సంబంధం లేకపోయినా అది అంటగట్టడం, డబ్బులు వసూలు చేయడం. కాన్సెప్ట్ పైసలు వసూలు చేయడం తప్ప ప్రోడక్ట్ తీసుకెళ్ళడం కాదు. ఒకవేళ ఈ బిజినెస్ చేస్తలేరు మీరు, ఏది ఈ సూట్ల బిజినెస్ మీరు చేస్తలేరు, చీర కొంటారా? అలా బిజినెస్ చేస్తలేరు, శారీ కొంటారా? బిజినెస్ చేస్తేనే కొంటారు. ఎస్ఆర్నో? ఇప్పుడు బిజినెస్ చేస్తలేరు, ఇది మీకు నచ్చింది, వాడతారా వాడరా? ఆయిల్ నచ్చింది, వాడతారా వాడరా? పేస్ట్ నచ్చింది, వాడతారా వాడరా? ఇది ఒక్కసారి కొంటారా? ఎప్పుడు కొంటూనే ఉంటారా? చీరే అది కూడా బలవంతంగా బజలు వస్తాయంటే అంత 13,000 పెట్టి 3,000 రూపాయల చీర కొనాలి. ఎస్ఆర్నో? సో జస్ట్ ఇమాజిన్, మనీ సర్క్యులేషన్ స్కీమ్ లో పైసలు కడతారు కాబట్టి అది మోసం. చైన్ సిస్టమ్ లో పైసలు కట్టిస్తారు, అవసరం లేని ప్రోడక్ట్ అంట కడతారు కాబట్టి అది కూడా మోసం. ఇప్పుడు వెస్టీజ్ గురించి మాట్లాడదాం. వాళ్ళందరూ తిట్టి మనం ఒక్కడి మంచి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మనం కూడా ఒకసారి ఆలోచిద్దాం. వెస్టీజ్ లో ప్రోడక్ట్ ఎవరు తయారు చేస్తారు సార్? మాట్లాడాలి. ఈ ప్రోడక్ట్ ఎవరు తయారు చేశారు? మన పైసలు ఎన్ని ఉన్నాయి? ఇలా 1 రూపాయి కూడా మన లేదు. దీన్ని తయారు చేసేది ఎవరు?
కంపెనీ. రా మెటీరియల్ ఎవరిది? కంపెనీ. దాని ఫార్ములా తయారు చేసే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D డిపార్ట్మెంట్ ఎవరిది? కంపెనీ. మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు ఎవరిది? కంపెనీ. అందులో పని చేస్తున్న జీతాలు ఇచ్చేది ఎవరు? కరెంట్ బిల్ కట్టేది ఎవరు? GST దానికి కట్టేది ఎవరు? ట్రాన్స్పోర్ట్ ఎవరిది? ప్యాకింగ్ ఎవరిది? పర్మిషన్ ఎవరిది? తీసుకొచ్చి వైజాగ్ దాకా పెట్టిన ఖర్చు ఎవరిది? కంపెనీ. ఇప్పుడు కంపెనీ ఎత్తేయాలని చూస్తారా, నడిపేయాలని చూస్తారా? అది డైరెక్ట్ సెల్లింగ్ సినిమా. ఇది ఒక్కటే డబ్బా తయారు చేసి ఉంటారా? 450 ప్రోడక్ట్ తయారు చేస్తారా? 450 ప్రోడక్ట్కి ఎన్ని పైసలు ఖర్చు అయితే? 150, 250 అయితే కోట్లు అయితే? కోట్ల రూపాయలైన ఖర్చు పెట్టి నీకు వైజాగ్ లో ప్రోడక్ట్ పెట్టి చెప్తున్నాడు, అమ్మాయి తీసుకెళ్లి వాడతల్లి, నేను నచ్చపోతే నాకు తెచ్చి అంటే భయంతో ఉంటాడా, భక్తితో ఉంటాడా, లేకపోతే అల్లా తప్పగా బిహేవ్ చేస్తాడా? ఎందుకు అంటే సార్ ఈ ప్రోడక్ట్ వాడాలి, ఇది నీకు నచ్చాలి, ఇది నీకు నచ్చితేనే నేను పెట్టిన 100 కోట్ల రూపాయల దానికి నాకు రిటర్న్స్ వస్తాయి. ఎస్ ఆర్ నో? ఇది డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ లో కంపెనీ ఓనర్ రిస్క్ లో ఉంటాడు, జాయిన్ అయితే కాదు. ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు, ఇది కొన్నారు 150 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది, ఇది కొన్నారు, మీకు నచ్చలేదు, రిటర్న్ చేసిరు. లేదు ప్రోడక్ట్ నచ్చలేదు, రిటర్న్ కూడా చేయలేదు. ఎంత పోతుంది మీ దగ్గర నుంచి? 100 రూపాయలు పోతుందా? ప్రోడక్ట్ మీ ఇంటికానే ఉంది కదా, ప్రోడక్ట్ మీ ఇంటికానే ఉంది, నువ్వేం పోగొట్టుకోలే. ప్రోడక్ట్ నీకు నచ్చలేదు, నాట్ సాటిస్ఫైడ్, అది కూడా రిటర్న్ చేయమని రాసింది, అందుకే నువ్వు లాస్ అవ్వకుండా. ఎస్ ఆర్ నో? ఒకవేళ ఇట్లా కంపెనీ ఎక్కువ రిటర్న్స్ వస్తే లాస్ ఎవరికి? అంటే ఆడ కూడా నీకు లాస్ లేదు, పాడే. ఎస్ ఆర్ నో? వర్క్ చేసుకుంటూ పోయిన నెలకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి, సడన్ కంపెనీ ఎత్తేసారు, అప్పుడు కూడా లాస్ లో ఉండేది కంపెనీ. నీకు ఏ కారణం లాస్ రాదు, 1,00,000 రూపాయలు రావడం ఆగిపోద్దేమో కానీ లాస్ వచ్చే ఛాన్స్. సో ఎత్తేసినప్పుడల్లా దెబ్బ ఎవరికి అవుతుంది? కంపెనీకి అవుతుంది. కాబట్టి ఎత్తేస్తారా, నడిపిస్తారా? ఇంతవరకు చాలని నేను అనుకుంటున్నా. అమ్మ తోడు సార్, నా కంపెనీ దేవుడు, రాముడు, భగవద్గీత వచ్చేసి చెప్తున్నారో నీకు అర్థం కాదు. ఇది అర్థం చేసుకుంటే చాలు. ఎస్ ఆర్ నో? కానీ ఇప్పటికి జనాలు ఆ స్కీమ్లలో ఎక్కువ నమ్ముతారు తప్ప ఇది నమ్మలేదు. కారణం ఏం తెలుసా? దానికి రీజన్ ఏం తెలుసా? అలా తొందరగా వస్తాయి పైసలు, తొందరగా. ఆ మీటింగ్ ఇట్లుండదు, ఫ్యాన్లు బంద్ చేయరు. ఆ మీటింగ్ లో చిల్లు ఉంటుంది, మొత్తం చిల్ బ్రో అంటారు. ఆఖరి నీకు చిల్లు ఎట్టి వెళ్ళిపోతున్నాడు. అన్న అబద్ధానికి మేకప్ ఉంటుంది, సోపులు ఎక్కువ, దానికి లిప్స్టిక్ తో ఖతర్నాక్ ఉంటుంది. నిజం నిటారు ఉంటుంది, వితౌట్ మేకప్ ఏడున్నా గట్టినే ఉంటుంది. ఎస్ ఆర్ నో? నిజాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, అర్థం చేపించడానికి ఇంకా టైం పడుతుంది. కానీ మన దరిద్రం ఏంటంటే 9 నెలలకైతే డెలివరీ అంటారు, 3 నెలలకైతే డెలివరీ అనరు. మా అమ్మాయికి 3 నెలలకే డెలివరీ అయింది అన్నారు ఎవరన్నా? 3 నెలలకైతే ఏమంటుంది అని? ఇక్కడ కూడా అంతే. తొందరగా డబ్బులు వస్తే అది స్కామ్, నిజాయితీగా వచ్చి లేటుగా వచ్చినా అది జెన్యూన్. అర్థమైంది సార్? మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వెస్టీలో మిమ్మల్ని జాయిన్ అవ్వమని అడిగారు, ఎంత కట్టారు? ఏం కట్టలేదు, 0. కాబట్టి జాయినింగ్ లో లాస్ ఏమీ లేదు. ప్రొడక్ట్ కొనమన్న తర్వాత నీకు ఒక ఐడియా వచ్చింది, ప్రొడక్ట్ కొన్నావు. ఏం కొన్నావు అంటే ఒక్క సబ్బు కొన్నావు. ఎన్ని? నాకు నచ్చింది నీకు బలవంతంగా అంటగట్టినా నీకు కావాల్సింది కొనుక్కున్నావా? కొన్నావు, ఇంటికి తీసుకెళ్ళి ఏం చేయాలి? వాడాలి. అరిగిపోయిందాక రుద్దుకోవాలి. ఒకవేళ నచ్చలేదు రిటర్న్ తెచ్చిచ్చినావు. కొన్నప్పుడు లాస్ రాలే, జాయిన్ అయినప్పుడు లాస్ రాలే, వాడుకొని రిటర్న్ చేసినప్పుడు కూడా లాస్. ప్రొడక్ట్ వాడినావు, చాలా బాగుంది, నీకు నచ్చింది, కానీ ఎవరికి చెప్తలేవు, వేరే వాళ్ళకి ఎవరికి చెప్పట్లేదు. నీకు ప్రోడక్ట్ నచ్చింది, పైసలు అవసరం లేదు, సైలెంట్ గా ఉన్నావు. అదే కస్టమర్ గా సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళ దాకా యు ఆర్ ఏ ప్రొడక్ట్ యూజర్, జస్ట్ వాడుకుంటే కస్టమర్ ఉన్నావు. లాస్ ఏమైనా వస్తుందా? వేరే వాళ్ళని జాయిన్ చేయకపోయినా లాస్ ఏమి. ఇప్పుడు ఈ 10,000 కట్టిన కాడ ఇంకొని జాయిన్ చేయాలా లేదా? ఎందుకు అంటే నువ్వు మునినో ఒక్కనన్నా, నువ్వు ముంచకపోతే నువ్వే మునుగుతావు. ఎస్ ఆర్ నో? అక్కడ ముంచుడు అనేది ఫోర్స్, ని వెనకంగా ముంచు, తొందరగా ముంచు, లేకపోతే నువ్వు మునుగుతావు. ఎస్ ఆర్ నో? ఇక్కడ నీ సభ నువ్వు రుద్దుకున్నావు అరిగిపోయిందాక, నువ్వు ఇంకో జాయిన్ చేయాల్సిన ఖచ్చితమైన అవసరం ఏమీ లేదు. నీకు కూడా బిజినెస్ చేయాలనిపించింది, ప్రొడక్ట్ బాగుంది కదా, ఇదే ప్రొడక్ట్ తో నేను బిజినెస్ చేస్తా అని చెప్పి దోస్తులకు చెప్తారు. ఫస్ట్ ఎవరికి? పొద్దుముఖంగా సాయంత్రం కూడా దోస్తులు ఏమంటారు తెలుసా? మామా గుండె ఇస్తా, నాకు నీకోసం గుండె ఇస్తా, ఆధార్ కార్డు ఇరా. మన గుండెలు కావాలా, ఆధార్ కార్డు కావాలా? ఆయన గుండె కాకుండా మేక గుండెనో కోడి గుండె అయితే ఏమైనా చేసుకుంటారు, ఆయన గుండె కూడా ఏం చేసుకుంటారు. గుండె ఇచ్చిన వాళ్ళు ఎవరు ఆధార్ కార్డు ఇయ్యరు. ఎస్ ఆర్ నో? ఒక్కడు కూడా జాయిన్ కాలే. నువ్వు బిజినెస్ చేద్దామని స్టార్ట్ చేసినావు కానీ ఒక్కరు కూడా జాయిన్ కాలే. లాస్ ఏమైనా వస్తుందా? ఈ 10,000 కట్టిన కాడ ఇంకోటి జాయిన్ కాకపోతే లాస్ వస్తలేదా? ఇవన్నీ కొంచెం అర్ధగంట సేపు కూర్చొని ఆలోచిస్తే అన్ని అర్థమైంది సార్ మీకు. కానీ దరిద్రం ఏంటంటే మనం ఈడ కూర్చుంటలేము. కారు వస్తుంది, లచ్చ వస్తుంది, లైఫ్ మారుతుంది, ఇల్లు కడతారు. నువ్వు అట్లా ఎగురుతప్పుడే అది అర్థమవుతుంది ఇదేదో స్కామ్ అని చెప్పి. అవునా కదా? సో నువ్వు యూ డోంట్ ప్రమోట్ వాట్ యు అచీవ్. నేను ఇప్పుడు 6,60,000 వచ్చినాయి, 6,60,000 వచ్చినాయి, నాకు 6,00,000 వచ్చినాయి, వస్తావా అంటే ఆయనకి ఇంకా కోపం వస్తుంది. నాకు 6,00,000 రూపాయలు ఏం చేస్తే వచ్చిందో చూడండి ఒకసారి.
నా ఇంట్లో సబ్బు సర్పు షాంపూ పేస్ట్ నేను వాడుకున్నా, నా ఇంట్లో ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ సప్లిమెంట్ వల్ల క్లియర్ అయినాయి. ఇట్లాంటి ఒక టీం తయారు చేసుకున్నా, నా లెక్కనే ప్రొడక్ట్ వాడుకునే టీం తయారు చేసిన. ఎవరిని ప్రొడక్ట్ కొనుక్కోమని ఫోర్స్ పెట్టలే, ఇలా జాయిన్ కమ్మని అడగలే, ఇదేందో తెలుసుకోమని అడిగినా. వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళ ఇంటి ప్రొడక్ట్ వాళ్ళు వాడుకున్నారు. దాని ద్వారా కంపెనీకి నా వల్ల నెలకు 1,30,00,000 టర్న్ ఓవర్ పోతుంది. ఎంత? అందుకే నాకు 6 లక్షలు, నా టీంకి 16 మందికి 16 లక్షలు వస్తున్నాయి. ఇది బిజినెస్. బాగుందా లేదా? ఇప్పుడు ఈ బిజినెస్ లా డబ్బులు ఎన్ని వచ్చినా మంచిదేనా కాదు? ఎందుకు ఏం చేస్తున్నాం మన సమాజానికి? మంచిగా చెడా? గుడ్ కామెంటోడు హీరో అయితే మనల్ని ఏమన్నా చెప్పండి, ఎవరు రియల్ హీరో? నేను వాడింది మా ఇంట్లో మంచిగా అనిపించింది, నాకు నచ్చిందే నీకు చెప్తున్నా అంటే నా ద్వారా నీకు ఏమొస్తుంది? మంచి. నేను ఈ బ్రదర్ ఇద్దరం శత్రువులు అయినా కూడా నేను ఏం చేయాలి? వెస్టిలాయనకు మంచి చేయాలి. నా శత్రువు కాబట్టి నీకు తూటు పెడతాను చూస్తే ఆయనకన్నా పెద్ద తూటు నాకే పడుతుంది. ఎందుకు అంటే నువ్వు కింద వాళ్ళకి మంచి చేస్తేనే నీకు మంచి జరుగుతుంది. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా వెస్టీలో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, చాలా మందికి డౌట్ ఉంది, మనందరం జాయిన్ అయితే పైన వాళ్ళకి పైసలు వస్తాయి, ముందు జాయిన్ అయిన వాళ్ళకి వస్తాయి, వెనకోళ్ళకి రావని ఒక అనుమానం ఉంది. ఎస్ ఆర్ నో? నేను నాకంటే ముందు జాయిన్ అయిన 20 మందిని దాటేసిపోయినా ఈ బిజినెస్ లో. అర్థమవుతుందా? ఇక్కడ ముందు వెనక కాదు, ఎవరు ఎట్లా కష్టపడితే అట్లా డబ్బులు వస్తాయి. పైన వాళ్ళ తీయాలి జాయిన్ అయిన మీరు కూడా సంవత్సరం గట్టి కష్టపడితే నన్ను దాటి కూడా పోవచ్చు. ఆ ఆపర్చునిటీ ఉంది. అందుకే డైరెక్ట్ సెల్లింగ్ అన్నారు. ఇది స్కీమ్ కాదు, స్కామ్ కాదు, మనీ సర్క్యులేషన్ చేయాల్సిన అవసరం ఇక్కడ చేసే ఛాన్స్ లేదు. ఇక్కడ కంపెనీ ఓనర్ బాధ్యత ఉందా లేదా? ప్రోడక్ట్ బాగా చేయాలని ఉందా లేదా? ఇదే బాధ్యత వల్ల నీకు ప్రోడక్ట్ క్వాలిటీ వస్తుంది. వచ్చిన విషయాన్ని 10 మంది చెప్పు. నేను ఎప్పుడు బాధపడే ఒక పాయింట్ ఏం తెలుసా? ప్రపంచంలో 9 దేశాలను ఒప్పేయగలిగినాం మనం. ఎన్ని? మా ఇంటి పక్కన వెంకటిగాడు ఒప్పుకుంటలేడు, అది నా ప్రాబ్లం. వాడికి ఎన్ని చెప్పినా అర్థమవుతలేవు. నేను ఇప్పుడు 9 దేశాలకు వెళ్ళినటువంటి గొప్ప కంపెనీలో ఉన్నందుకు గర్వపడాలా, వెంకటిగాడు ఒప్పుకోలేని బాధపడాలా? కానీ మా దినాలు ఏం చేస్తారంటే, మా వాడు ఇంటర్నెట్ సార్ ఎంత చెప్పినాడు ఫేకే అంటుంది. వాడు ఫేక్ అనడం అనకు కూడా నీ చేతిలో లేదు. నీ మెడలో బంగారు చైన్ ఉంది, వాడు ఫేక్ అన్నాడు, ఒప్పుకొని తీసి పడేసినావా? లేదు కదా. ఇప్పుడు బంగారు చైన్ నువ్వు నమ్మిన వాడు తీసి పడేయలే, దాన్ని బిలీవ్ చేసి నిలబడ్డావు. వెస్టీజ్ మంచిదా కాదా నువ్వు బిలీవ్ చేయలేదు కాబట్టి వాడు చెప్పిన వాళ్ళు వింటున్నావు. ఎస్ ఆర్ నో? తప్ప ఎక్కడ ఉంది? అక్కడ ఇక్కడ. కాబట్టి తెలుసుకోవాల్సింది ఎవరు? నేను కొన్ని 100 మీటింగ్లలో చెప్పినా, మీకు కూడా చెప్తున్నా. డైరెక్ట్ సెల్లింగ్ లో కానీ వెస్టీజ్ లో కానీ ఒక్క ఆవగింతంత లోపం చూపెట్టన్నారు. మీరు ఏ టీం అయినా పర్లేదు, నాకు ప్రూవ్ చేయండి. నా లాస్ట్ మంత్ చెక్ ఎంత? ఆ డబ్బు నీకు కొట్టి నేను పని చేస్తాను. ప్రామిస్ గా, జోక్ కాదు. అంత క్లారిటీ కూడా నేను తిరిగి పోనీ ఇప్పటిదాకా జరిగిన ఈ సెషన్ లో మీకు బిజినెస్ లో తేడా కనబడదా? లేదు కదా. ఏం చేస్తున్నాం? సింపుల్ గా నా ప్రోడక్ట్ నేను వాడుతున్నా, నచ్చితే 10 మందికి చెప్పి ఆ వచ్చే డబ్బును కంపెనీకి వచ్చిన టర్న్ ఓవర్ నుంచి నేను కమిషన్ తీసుకుంటున్నా. ఇలా మోసపోయేది ఏముంది, మోసం చేసేది ఏముంది? ఎస్ ఆర్ నో? అండ్ ఫైనల్ గా 3 విషయాలు చెప్తాను బిజినెస్ సంబంధించి నాకు బాగా నచ్చినాయి. నేను 50,000 ఉద్యోగాన్ని వదిలేయడానికి నన్ను బలంగా ఈ బిజినెస్ లో నిలబెట్టినటువంటి 3 విషయాలు. అన్నిటికంటే ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే మీటింగ్ అటెండ్ కావడం. ఏంటది? నాకు రావాలి అంటే నేను టాలెంటెడ్, నేను కమ్యూనికేషన్ ఉంది, నాకు సర్కిల్ ఉంది, నేను ఊళ్ళో సర్పంచ్, మాజీ ఎమ్మెల్యే, నాకు బాగా తెలుసు, నాకు బాగా చాలా మంది ఫ్యాన్ ఫాలో ఉందని ఎరగదీస్తా అంటే ఏం చేయలేవు. నేనే చెప్తున్నాను, ఏం కాదు. నేర్చుకోవడానికి రెడీగా ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బు వస్తుంది. నేను నేర్చుకోను కానీ డబ్బు రావాలంటే మాత్రం ఎవరికి రాదు. నేను క్లారిటీగా చెప్తున్న విషయం. నాదేమన్నా పొగరు అనుకున్నా పర్లేదు, కానీ ఈ బిజినెస్ లో నేర్చుకున్న వాళ్ళకి డబ్బు వస్తుంది, నేర్చుకున్న వాళ్ళకి డబ్బు రాదు. సో నేర్చుకున్న తర్వాత ఈ బిజినెస్ అర్థమైన తర్వాత ఒక 3 విషయాలు నాకు బాగా నచ్చి నేను జాబ్ కూడా వదిలేసిన. ఆ 3 విషయాల్లో నెంబర్ 1, ఈ బిజినెస్ ద్వారా నేను మోసపోయేది, ఇంకోని మోసం చేసేది 100% లేదు. నో డౌట్. 100% నువ్వు మునిగే లేదు, ఇంకోని ముంచేయలేదు. ఒక అడుగు బలంగా వేయచ్చా లేదా? మోసం లేదు కాబట్టి ఒక అడుగు బలంగా వేయచ్చా లేదా? ఒక అడుగు వేసిన. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. అబద్ధం ఆడటం మొదలు పెడితే జీవితం సంఖ్య నాకపోతుంది. ఒక దానికోసం 100 యాడ్ చేయాల్సి వస్తుంది. అవునా కదా? ఇక్కడ అబద్ధం ఆడాల్సిన అవసరం కానీ ఆడే ఛాన్స్ కానీ ఉందా? ఆడాల్సిన అవసరం, ఆడే అవకాశం లేదు. ఇక్కడ నేను ఏం చెప్పాలి? 6,60,000 వచ్చినాయని చెప్పిన. టీడీఎస్, ట్రావెల్ ఫండ్ 2 కట్ అయినాక 6,21,000 నా అకౌంట్ పడతాయి. 6,21,000 స్టేట్మెంట్ చూపెట్టలేకపోయినప్పుడు అబద్ధం ఆడినట్ట లేదా? అన్ని బిజినెస్ క్లోజా కదా? సో అబద్ధం ఆడాల్సిన ఛాన్స్, ప్రొడక్ట్ బాగుందని చెప్పిన. రియల్ ఎస్టేట్ కాదు కదా, ఇక్కడికి వెళ్ళి ఓఆర్ఆర్ వస్తుంది, ఇక్కడికి వెళ్ళి రేపు పొద్దున పెద్ద హైవే పడుతుంది, ఇక్కడ పెద్ద సినిమా థియేటర్ పడుతుంది, బాగా డెవలప్ అవుతుంది, కొనుక్కో అని చెప్పి ఒక 5-6 ఏళ్ళు అయినాక కానీ ఆ విషయం నిజమా కాదు తెలియదు. ఏది? ఆ రేటు పెరిగేది. అయినా నేను అంతకంటే అవతల పడతా కాబట్టి నాకేం పెద్దగా ఎఫెక్ట్ పడదు. కానీ ఇక్కడ సోప్ బాగుందని చెప్పిన, ఆయిల్ బాగుందని చెప్పిన. సోప్ బాగుందా లేదా ఈ మూలకు పోయి హ్యాండ్ వాష్ చేసుకుంటే తెలుస్తా లేదా నీకు? ఎస్ ఆర్ నో? ఆయిల్ బాగుందా లేదా ఈ రోజు నుంచి ఒక 3 రోజులు వాడితే తెలుస్తా లేదా? సో అబద్ధం ఆడే అవకాశం, ఆడాల్సిన అవసరం ఉందా? పోనీ ఒక్క నిజం ఉంటే 4 అబద్ధాలు యాడ్ చేస్తేనే చాలా బిజినెస్ నడుస్తాయి. మీకు కూడా తెలుసు.
ఎస్ ఆర్ నో? నేను మళ్ళీ చెప్తున్నా, ఏ బిజినెస్ తప్పు కాదు, కానీ దాని యొక్క పొజిషన్ ఆ బిజినెస్ నేను చేసినా అట్లే చేయాలి, తప్పదు. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ నా క్లోజ్ ఫ్రెండ్ నేను శారీ బిజినెస్ పెట్టినా, నా దగ్గర కొనడానికి వచ్చింది ఆయన. ఆ శారీ నాకు 2000 పడింది, నేను తెచ్చినప్పుడు నాకు 2000 పడ్డది, నేను 3000కి అమ్మాలి. ఈయనకి ఏం చెప్తా అంటే, అరే నాకు ఆల్రెడీ 2800 పడ్డదా, నువ్వు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నీకు 3000 ఇచ్చేస్తున్నా అని చెప్పాలి. అబద్ధమా నిజమా? క్లోజ్ ఫ్రెండ్ అయినా అబద్ధం చెప్పాలి, లేకపోతే నెత్తి మీద గుడ్డేసుకుని ఆర్కే బీచ్ లో కూర్చోవాల్సింది నేను. ఎస్ ఆర్ నో? సో ఒక నిజం ఉంటే 4-5 అబద్ధాలు యాడ్ చేయటం అనేది బిజినెస్ లో ఉన్నటువంటి ఒక కామన్ ఫండా. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో అబద్ధం ఆడాల్సిన అవసరం గానీ ఆడే ఛాన్స్ గానీ అది నాకు బాగా నచ్చింది. ఇది రెండో పాయింట్. మూడవది ఫ్యూచర్ ఏంటి అంటే, ఇప్పటిదాకా ప్రపంచానికి వచ్చిన అతిపెద్ద ఆపద ఏంటి? కరోనా లాక్డౌన్. మళ్ళీ ఫ్యూచర్ లో కరోనా రావచ్చా, ఇంకెప్పుడు రాదా చెప్పలేను, పిచ్చిలేసి పొద్దుముఖంగానే రావచ్చు లాక్డౌన్. ఒకవేళ వచ్చింది అనుకో, కాలేజీలు నడుస్తాయా, స్కూళ్ళు, రియల్ ఎస్టేట్, ఈ మన ఏమంటారు హాస్టళ్ళు, సినిమా హాళ్ళు, బట్టల షాపులు, హోటళ్ళు, సబ్బులు, నూనెలు, షాంపులు, బాత్రూమ్ క్లీనర్లు. లాక్డౌన్ వచ్చినా కడుక్కోకూడదు, ఊకోరు కదా, బాత్రూమ్ ఊకోరు కదా. సో వెస్టేజ్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రొడక్ట్ లాక్డౌన్ కాదు, వాళ్ళ అమ్మమ్మ వచ్చినా వాడాల్సిందే తప్పదు. ఎస్ ఆర్ నో? భూమి మీద మనిషి బతుకుండి వాడు స్నానం చేసి బువ్వ తింటే చాలు, మన ప్రొడక్ట్స్ కు డోకా. ఈ 3 విషయాలు మళ్ళీ చెప్తున్నా, నేను మునిగేది ఇంకోటి ముంచేది నెంబర్ 1, అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు నెంబర్ 2, నెంబర్ 3 అండ్ చాలా ఇంపార్టెంట్, భవిష్యత్ చాలా ఖతర్నాక్ ఉండబోతుంది. ఎందుకు అంటే ఇప్పటిదాకా కల్తీ ప్రోడక్ట్ వాడుకుంటా ప్రభుత్వాన్ని ఏమంటారు మన హీరోలని వీళ్ళందరూ తిట్టుకున్నాం, ఏం చేయలేక. చాలా మంది లేడీస్ ఇప్పుడు ఈ ఏజ్ లో ఉన్నటువంటి కొంచెం పెద్దోళ్ళు నేను పోయి ప్లాన్ చెప్పిన వాళ్ళు ఏమన్నా తెలుసా, ఆ లోకమంతా లేదా ఇప్పుడు నేను తోడు వచ్చిన పట్టు అందరు వాడితే నేను ఒక్కనే వాడతాను, ఏమైతుంది పట్టు అని చెప్పి వాడుతుంది. చేశారు అంత చిన్న ఆలోచనతోటి నాకు పడ్డ ప్రోడక్ట్ నీకు పడాలని రూల్ లేదు. నాకు ఒక ఆయిల్ వాడితే 10 ఏళ్ళకి రావచ్చు క్యాన్సర్, మీకు 3 ఏళ్ళకే రావచ్చు అదే ఆయిల్ తోటి. ఎస్ ఆర్ నో? జనాలతో కంపేర్ చేసుకుని అందరు లేదు నాకు వచ్చిన అది పట్టు అని చెప్పి ఉండేటటువంటి ఈ జనరేషన్ లో లాక్డౌన్ తర్వాత ఆరోగ్యం మీద అవగాహన పెరిగిందా తగ్గిందా? అన్నం తినే ముందు చేయి కడుక్కోవడం అలవాటు లేనోడు కూడా పొద్దు నుంచి సాయంత్రం దాకా శానిటైజర్ ఎస్ ఆర్ నో? అంత భయపెట్టింది కరోనా, మంచిగా చెడాలి. అది కూడా మన బిజినెస్ ని పుష్ చేసింది, చాలా మందికి అవగాహన వచ్చింది. డబ్బులు టెంపరీ, డబ్బులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అవి వస్తాయి, ఎప్పుడు జాబ్ ఊసిపోతుందో తెలియదు, ఎప్పుడు కంపెనీ ఎత్తేస్తారో తెలియదు, ఎప్పుడు నా కంపెనీకి వెళ్ళిన జాబ్ ఉడివింటారో తెలియదు. ఏదైనా సెకండ్ ఇన్కమ్ సోర్స్ చూసుకోవాలనుకురా లేదా? దాంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉండాలనుకురా లేదు? వాళ్ళందరికీ సెకండ్ ఇన్కమ్ సోర్సే కాదు, హెల్తే కాదు, 3 తరాల ఆదాయం ఇచ్చేటటువంటి ఒకే ఒక అవకాశం భూమి మీద. ఇప్పుడు నేనున్నా, బాగున్నా, పని చేస్తున్నా, 6-4 లక్షలు వస్తున్నాయి, రేపు పొద్దున ఉంటారని గ్యారెంటీ ఉందా సార్? ఎవరికి లేదు, నాకే కాదు ఎవరికి లేదు, అవునా కదా? ఒకవేళ లేకపోతే జాబ్ లో జీతం వస్తుందా? ఇప్పుడు నేను లేకపోయినా 6-4 లక్షలు నా భార్యకు వస్తాయి, నా భార్య లేకపోతే నా కొడుకు నా కూతురు ఇద్దరికి వస్తాయి. ఇది బిజినెస్ పవర్. బాగుందా లేదా? ఒక్క బిజినెస్ చూపెట్టాను. నువ్వు లేకపోయినా నీ ఫ్యామిలీకి నువ్వు సంపాదించిన డబ్బు యాజ్ ఇట్ ఈజ్ వచ్చే బిజినెస్ ఒకటి చూపెట్టు. నేను దీంట్లో ఎట్లా పని చేసినా దాంట్లో కూడా ఎట్లా పని చేస్తాను, నాకు చూపెట్టు బిజినెస్ ఉందా? అట్లా కొత్త కంపెనీ పెడదాం అనుకున్న వాళ్ళకి కూడా చెప్తున్నా, స్టార్ట్అప్ పెట్టాలనుకున్న వాళ్ళకి. స్టార్ట్అప్ పెట్టాలంటే ప్రొడక్ట్ నువ్వు తయారు చేయాలి, స్టార్ట్అప్ పెట్టాలంటే నువ్వు రెంట్ కట్టి ఒక ఆఫీస్ తయారు చేయాలి, నువ్వు బిజినెస్ ప్లాన్ పెట్టాలి, నువ్వు మార్కెటింగ్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని రెడీగా ఉన్నాయి, ప్రొడక్ట్ తయారు చేసి ఉంది, ప్లాన్ రెడీ చేసింది, ఆఫీస్ నువ్వు రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, నువ్వు మీటింగ్ వచ్చి నేర్చుకొని 10 మందికి నేర్పించి డబ్బు సంపాదించుకోవచ్చు. బాగుందా సార్? ఇది ఇంత మంచి బిజినెస్ లో నేను ఒక 6 నెలలు ఎంఎస్ఆర్ గారి మీటింగ్ అటెండ్ అయినా. ఎంఎస్ఆర్ ఈజ్ మై మెంటర్, నన్ను నిలబెట్టినటువంటి సార్కి వచ్చేసి ఇప్పుడు 18,50,000 పర్ మంత్. ఆయన మీటింగ్కి వెళ్ళిన తర్వాత కొడుక గట్టి కొట్టు ఇస్తాను, 18,50,000 అంటే గట్టి కొట్టొస్తా లేదా? ఇప్పుడు మీరు సప్పట్లు కొట్టకపోతే 15 లక్షలు 17 లక్షలకు వస్తుందా? రాదు కదా. సప్పట్లు కొడితే మీరు ఇక్కడ ఉంటారు కదా. కానీ 18,50,000 అన్నప్పుడు అది రావాలా లేదా? 15,50,000 సార్ ఒక నెల ఇన్కమ్. నా 6 లక్షలు అంటే జనాలు నీకు 6 లక్షలు అంటారు నన్ను చూసి. 6 లక్షలు ఏం చేయాలి? గంట పేరు దొరికేసుకొని తిరుగుతారా సార్? నాన్ వెజ్ తింటారని బొక్కలు మెడకేసుకొని తిరుగుతారా? లేదు కదా. మీకు కూడా అదే చెప్తున్నా, డబ్బు 6 లక్షలు రావటం అనేది గొప్ప విషయం కాదు. ఈ కంపెనీలో ఉంది కాబట్టి, ఈ కంపెనీలో అవకాశం ఉంది కాబట్టి నాకు 6 లక్షలు చాలా చిన్న ఇన్కమ్. ఆ 18,50,000 తీసుకున్న వ్యక్తి యొక్క మీటింగ్ లో 2,45,000 వస్తున్నాయి ఆయనకప్పుడు, నాకు 13,000 వస్తున్నాయి. ఆయన మీటింగ్ లో అప్పటికే నేను 30-40 అటెండ్ అయిన తర్వాత నాకు అర్థమైన ఒక పాయింట్ ఏంటంటే, బిజినెస్ లో మనం చేసేది ఏం లేదు. ఈ బిజినెస్ లో మనం ఏం దాంట్లో ఇది ఇట్లుండాలి అట్లుండాలి. కొంతమంది వచ్చి నాకు మాకు సలహాలు ఇస్తారు, సార్ ఇలా ఉప్పులు పెట్టరు సార్, పప్పులు కూడా పెట్టరు సార్,
ఇంకొక ఆయన మోతవరు వచ్చి ఏం చెప్పింది తెలుసా, అన్న మందు పెట్టు తొందరగా ఆర్గానిక్ మందాన్ని పెట్టు అని చెప్పిండు. గౌతంపల్లి సార్తో మాట్లాడతాను అని చెప్పింది. ఆర్గ్యుమెంట్ చేయొద్దు కదా, ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయాలని కూడా తెలియాలి. ఎవరితో పడితే అంతో మొత్తుకోరు, దొరబోతో మొత్తుకోరు. సార్ నువ్వు సో నేనేం సలహాలు ఇవ్వద్దు, కంపెనీ నేనేం మార్చలేను. ఉన్న దాంట్లో మనం మారాలి బిజినెస్ తగ్గట్టు అనుకొని 30-40 మీటింగ్ తర్వాత నన్ను నేను మార్చుకోవడం మొదలుపెట్టిన. కంపెనీని ఏం చేయలేము. ఇది ఇట్లుంటే బాగుండు, అది అట్లుంటే బాగుండు, సార్ నాతో రోజు వస్తే బాగుండు, నాకు మీటింగ్లు పెడితే బాగుండు, ఇదంతా నాకు నాలెడ్జ్ వస్తే బాగుండు, అవన్నీ పక్క పెట్టేసి నేను చేయాల్సింది ఏంది, ముందు నేను మారాలి. జనాలకు నేను చెప్తే వస్తలేరంటే, ఈ సార్కి నేను బిజినెస్ చెప్తే వస్తలేడంటే డబ్బులు అవసరం లేకనా, ఈ బిజినెస్ అర్థం కాకనా, అర్థమైతే నేను చెప్పకనా, సో తప్పెక్కడుంది? అది నేను ప్రతి 24/7 ఇప్పటికి కూడా వైజాగ్ మీటింగ్ పెట్టిన తర్వాత ఎవరు జాయిన్ అవ్వలేదు అంటే ఈ మీటింగ్ నేను కరెక్ట్ చేయలేకపోయినా అని ఫీల్ అయింది. అంతే తప్ప బేకార్గా ఉన్నారు అందరూ ఎవరు జాయిన్ కావాలని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకు అనుకోలేంటే ఐ నో వెరీ వెల్ అబౌట్ దిస్ బిజినెస్. నేను స్టార్టింగ్ లో 4 నెలల పాటు మీటింగ్ రాను అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇది ఇంత మంచిదని నాకు తెలియదు. ఇప్పుడు ఈ మీటింగ్ వచ్చినా కూడా అర్థం కాని వాళ్ళు జాయిన్ అవ్వని వాళ్ళకి ఏ పాయింట్ ఏది నేనేమనుకుంటా అంటే వాళ్ళకి నాకు అర్థమైనట్టు అర్థం కాదు. అర్థమైందాక ప్రయత్నం చేయాలి తప్ప జనాల మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తే ఆగమైపోతాం. ఎస్ సార్ ఒకసారి నేను ఓడిపోయినా అని చెప్పి ఎవరు ఓట్లేదని పవన్ కళ్యాణ్ జనాలు తిట్లే, ఏదో తప్పు చేసి ఉంటా నేను, ఈసారి నన్ను నిలబెట్టరు, నేను మీకోసం పోరాడుతున్నా, నేను మీకోసం ప్రాణం ఇస్తుంది రెడీగా ఉన్నా అని చెప్పి మళ్ళా రీరైట్ చేసుకుంటే చిరంజీవి వెనుకకు తగ్గింది, ఆయన మళ్ళీ నిలబడ్డాడు, కానీ గెలిపించింది జనాలు. ఎస్ సార్ సో ఏ విషయంలోనైనా నెవర్ గివ్ అప్ ఇవ్వకుండా, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తోటి ఉండి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసుకుంటా మంచిని వంచేటటువంటి బిజినెస్ సార్ ఇది. దీంట్లో భయపడేది ఏం చెప్పు, నువ్వు ఎవరితో పైసలు పెడితే భయపడు, అబద్ధాలు చెప్తే భయపడు, అడవైన మాటలు చెప్పి ఆస్తి పత్రాలను లాక్కుంటే భయపడు, చిన్న ఆధార్ కార్డులు ఎప్పుడు ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఐడి తీసుకొని మీ ఇంట్లో వాడే సబ్బులు సరుకులు షాంపూలు పేస్ట్ లో బయట వాడి ఇక్కడ వాడమని చెప్తుంది. అంతేనా కాదా? గుట్కా తిను, లేకపోతే పలకులలో కేసరి, లేదా బంద్ అయిపోయిన మ్యాగీ తిను, నువ్వు జావు అని చెప్తే భయపడు. దరిద్రం తెలుసా, ఉల్టా ఉంది. ఇప్పుడు ఆ మాట వింటారు, ఈ మాట నమ్మలేరు. తిన్నోని చెప్తే నమ్మలేరు, తిన్నోని చెప్తే వాడు. మీరు ఒకసారి ఆలోచించండి, డైరెక్ట్ సెల్లింగ్ ఎంత గొప్పది, మనం ఏం చేస్తున్నాం సమాజానికి. సో 13,000 వచ్చినప్పుడు ఎంఎస్ఆర్ గారి మాట విని వదిలేసిన, 13,000 వచ్చినప్పుడు వదిలేస్తే 13, 26, 29, 43, 47, 66, 88, 90, 97, 1,04,00,000, 1,32, 1,55, 1,66, 2,15, 2,25, 2,75, 3,31, 3,65, 4,20, 4,52, 5,26, 6,29, 6,43, 6,56, 5,75, 4,95. లాస్ట్ మంత్ నా చెక్కు 6,60,000 రూపాయలు. నేను తీసుకున్న ఇన్కమ్ 1,21,00,000, 24 లక్షల అప్పుతో నేను వెస్టీలోకి వచ్చిన. ఇప్పుడు అప్పు ఉంటుందా పోయి ఉంటుందా? అప్పు క్లియర్ చేసిన. అప్పులు లేకపోతే ఎట్లుంటుంది అన్న మనసు, ఎట్లుంది మైండ్, ఎట్లుంది? నేను జెంట్స్ అడుగుతున్నా, 1,00,000 రూపాయలు అప్పు ఉంటే సార్ ఫోన్ వచ్చింది అనుకోండి, ఎంత ఖతర్నాక్ పొజిషన్ గుళ్ళే ఉన్నా పర్లేదు, అది డిస్టర్బ్ అయిపోతుంది. నీ వల్ల కాదు అని ఎక్స్ప్లెయిన్ చేయని కూడా, నాకు చెప్పడానికి కూడా వస్తుంది. చూసారా, ఆ ఫోన్ వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయని కాదు, కానీ అప్పు పోయిన తర్వాత మామూలుగా లేదన్న. 24 lakhs అప్పు ఉన్నప్పుడు నన్ను ఏం నిలబెట్టింది వెస్టిలని మీరు అడిగితే నేను చెప్పేది నా అప్పు నన్ను నిలబెట్టింది. చెయ్యాలి, దాన్ని క్లియర్ చేయాలని చెప్పి కంకరం కట్టుకొని నిలబడ్డా. ఎందుకో తెలుసా, నా ఫ్రెండ్స్ నన్ను ఒక మాట్లాడారు, సైజులు ఇప్పటికిప్పుడు ఏమన్నా జరిగితే అంటే నేనేమనుకునేది, ఏది మెంటల్గా అడిగి ఏమన్నా జరిగితే అంటే నువ్వు చస్తే అని అనొద్దు అట్లా. కానీ అట్లా అంటేనే కానీ నీకు అర్థమైంది. ఎట్లా అర్థమైంది మరి? ఇప్పుడు నేను లేను, నా 24 లక్షల అప్పు ఎవరు తీరాలి? నా భార్య, నా పిల్లలు. ఏం చేసి తీరవాలి? 7 అడక తీరవాలి. ఏం మీకే చేసినావు నువ్వు అప్పు? నేనే కదా అప్పు చేసింది. నా పిల్లలు నన్ను అప్పు చేయమని అడగలే, ఇల్లు కట్టమని అడగలేదు. లోన్ తీసుకొని ఇల్లు కట్టినా కట్టం ఊర్లో. అది కూడా మా అమ్మ నాయన 24 lakhs అప్పు చేయలేదు నేను. 15 లక్షలే అప్పు చేసింది. 24 లక్షలు మితితోటి కలిసి అయింది లాక్డౌన్ తర్వాత. ఇప్పుడు అది తీర్చడం అనేది నా బాధ్యత, అరువా భయమా? బాధ్యత ప్లస్ భయం. ఎస్ఆర్ నో? అది కలిపి వెస్టీజ్ తప్ప నా సమస్యకి భూమి మీద ఇంకో సొల్యూషన్ లేదని మీటింగ్ రావటం, నేర్చుకోవడం, నా టీంకి నేర్పించడం, నేను నేర్చుకోవడం, 10 మందికి నేర్పించడం, అట్లా నా టీం తయారు చేసుకున్నా. ఇప్పటి వరకు టోటల్ 1,21,00,000 అప్పులు క్లియర్ చేసుకున్నా. అమ్మకి, నా కూతురికి, నా భార్యకి కావాల్సినటువంటి బంగారం ఉంటే కొంచెం కొనిచ్చిన. మా నాన్న కొంచెం వ్యవసాయం సంబంధించినటువంటి ఆ ఎడ్లెమ్మలు తిరగలేకపోతున్నా పాపం, 70 years ఏజ్. ఆ మిషన్ ఒకటి కొనిచ్చిన. ఇప్పుడు నాన్న హ్యాపీ, నేను నాన్నకి అమ్మకి ఒక మంచి కొడుకుని ప్రజెంట్. అంతకుముందు పొరంబోకులు లెక్క ఉండే మనంతా. మా నాయనకే నమ్మకం లేకుండే. నాయన నాకు 2 లక్షలు వస్తున్నాయని చెప్తే మిత్తి ఎంత రాని అడిగింది మా అయ్య. మిత్తి అంటే వడ్డీ ఎంత రాని అడిగింది. 2 లక్షలు వస్తున్నాయంటే నా ఇన్కమ్ అది. ఆయనకు అట్లా అర్థమైంది, మన బతుక అట్లాంటిది. అర్థమైందా? సో ఇప్పుడు టోటల్ గా అమ్మ నాన్నకు ఒక మంచి కొడుకుని, నా భార్యకు ఒక మంచి భర్తని, నా పిల్లలకు ఒక మంచి తండ్రిని. సమాజంలో నేను ఒక సైదుల్ సార్ అంటే ఇప్పుడు నేను రాగానే మీరు లేస్తారు కదా, సపోర్ట్ కొట్టుకున్నాను. ఈ ఫేస్ కు లేచేంత సినిమా లేదు.
అర్థమైందా? నా పిల్లం కూడా నా ఫోటో ఏ రోజు స్టేటస్ లో పెట్టుకోలే. ఇప్పుడు చాలా మంది డీపీలు పెట్టుకున్నారు. పవర్ ఆఫ్ వెస్టేజ్. దీంట్లో ఉన్న పవర్. నేను మళ్ళీ చెప్తున్నా, నా ఎడ్యుకేషన్ చెప్తే చచ్చిపోతారు మీరు. డిగ్రీ డిస్కంటిన్యూడ్. డిస్కంటిన్యూడ్ అంటే డిస్టింక్షన్ కాదు, మధ్యలో ఆపినా అని చెప్తున్నా. చదవలేకనా ఎక్కువ అయ్యా? చదవలేక. ఆయనకు కూడా 6 లక్షలు వస్తున్నాడు. పవర్ నాదా, నేను పట్టుకున్న వ్యవస్థదా? కొంచెం గట్టిగా పట్టుకోండి. ఓవర్ థింకింగ్ చేయొద్దు. లోపలికి పోయి ఏం ఆలోచించకు. సబ్బు సింపుల్ పని అండి. వాడు బాగుందా లేదా నీకు అర్థమైంది. ఇక అప్పుడు మొదలు పెట్టు. కంపెనీ ఏంటి, ప్లాన్ ఏంటి, డబ్బు ఎలా వస్తుంది, ఇంత మన టీమ్ ఎట్లా తయారు చేసుకోవాలి, అన్నిటికీ ట్రైనింగ్లు ఉన్నాయి. ఇంకో విషయం చెప్తున్నా, ఈ బిజినెస్ నువ్వు అడుగు పెట్టిన తర్వాత, నేను గెలవాలని డిసైడ్ అయిన తర్వాత, మీ అమ్మ నాన్న, నీ భార్య పిల్లలు, నీ బలగం బంధుగణం, చుట్టాలు పక్కాలు, నీ ఫ్రెండ్స్ దోస్తులు ఎవరు నిన్ను బిలీవ్ చేయడు. నిన్ను నమ్మి నిన్ను నిలబెట్టి నీకు లక్ష ఇప్పియడం కోసం అహర్నిశలు పనిచేస్తాడు ఒకే ఒక్కడు, నీ చేయి పట్టుకున్న నీ అబ్బాయి. అర్థమైందా? 1 ఇయర్ నీ అప్లైన్ దగ్గర ఉండు. నీ అప్లైన్ చేయి పట్టుకో. చచ్చిపోయిన దాకా కాదు, 3 తరాల దాకా నీ కుటుంబంలో ఎవరు వేరే వారిని కాలు పట్టుకోకుండా చేస్తాను నీ అప్లై. ఆ ఒక్క ఇంటెన్షన్ తోటి నేను తీసుకురావడం జరిగింది. ఇక్కడ నా ఫ్రెండ్ నా 4 నెలలు పడ్డాడు. 4 నెలలు పడ్డాడు. నేను ఏమనుకున్నా అంటే, ఎప్పుడు వెళ్ళిపోతారా వీడు సాగు కొడుతున్నాను. ఒరే ఫోన్ చేస్తాడు, మీటింగ్ 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 అంటాడు. ఏం మీటింగ్ పాడదు? సబ్ల కంపెనీ ఏ మీటింగ్ అని తిట్టుకున్న నాకు ఇప్పుడు నా లైఫ్ మారిందా లేదా? ఒక 40 లక్షల మంది తెలుసు. ఇప్పుడు నేను 40 lakhs పీపుల్ నన్ను గుర్తుపడతారు ఏపీ తెలంగాణలో. అవరా నేమ్ వచ్చిందా? డబ్బు వచ్చిందా? ఆరోగ్యం వచ్చిందా? నేను డాక్టర్ అయిదాం అనుకున్నా. మన ముఖానికి డాక్టర్ అయ్యే సినిమాలో డిగ్రీ ఫెయిల్ అయిన డాక్టర్ అడుగుతాడు ఇక్కడ. కానీ ఇప్పుడు సప్లిమెంట్ చెప్తున్నాం, డాక్టర్ అయినట్ట లేదా? సప్లిమెంట్ గురించి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను నేను. డాక్టర్ అయినట్ట లేదా? ఎస్ ఆర్ నో? లాయర్ అయిదాం అనుకున్నా. అయితే లాయర్ ఛాన్స్ లేదు. ఎల్ఎల్బి చదవాలంటే దాని పుల్పా మీద తెలియదు మనకి. ఇవాళకి తెలిసి సార్ వాళ్ళకి. కానీ భార్య భర్తలు ఇద్దరు ఎక్కువ గొడవపడే దేని గురించి? డబ్బు గురించి. భార్య భర్తలు ఇద్దరు గొడవ పడతారు. భార్యనో భర్తనో వెస్టీలో జాయిన్ చేసి ₹1,00,000 కొట్టొస్తాడు చేసినాం అనుకో, గొడవ అయిపోతలేదా? అంటే లాయర్ డ్యూటీ అయిపోయినట్టు లేదా? వితౌట్ ఎల్ఎల్బి. నేను సింపుల్ గా నా సాటిస్ఫాక్షన్ గురించి చెప్తున్నా. అది నిజం అని చెప్పి చెప్పుకొని పోయి సైల్ సార్ లాయర్ అయిన డాక్టర్ అయిన వేరే అని చెప్పట్లేదు. నా సాటిస్ఫాక్షన్ గురించి చెప్తున్నాను. ఎస్ ఆర్ నో? నేను టీచర్ కూడా అయిదాం అనుకున్నా. మనకి ఎవడిస్తారు టీచర్. కానీ ఇప్పుడు నేను చెప్తే మీరు కూర్చొని అందరు ఇంటూరు అంటే టీచర్ డ్యూటీ కూడా అయిపోయినట్టు లేదు. నేను సెలబ్రిటీ కూడా అయిదాం అనుకున్నా. కానీ మన ముఖానికి సెలబ్రిటీ కాదు, కెమెరా ముందు కూడా పెట్టలేవు. కానీ ఇప్పుడు సెలబ్రిటీ అయినట్టు లేదు, సెల్ఫీలు తీస్తున్నాను. అన్నిటికీ కారణం ఏంటిది? అవకాశం ఇచ్చినటువంటి ఫ్రెండ్, నా నిలబెట్టినటువంటి నా మెంటర్. ఈ బిజినెస్ యొక్క పవర్ అర్థం చేసుకోండి. ఈ టైం పాస్ లెక్కలలోకి వెళ్ళకండి, కారణాలు చెప్పకండి. నాకు వస్తలేదు సార్, ఇంటలేదు సార్. ఒకవేళ నా అప్లై నేను కారణాలు చెప్పినుంటే వాడు సింపుల్ గా చెప్తుండే, అయితలేదు ఆరా, అయితలేదు, పని చేయి. ఎవరి నోట్లో మనబడుతుంది అప్పుడు? ఎవరు చెప్తావు సార్ కారణాలు? నేను కారణం చెప్పినా. నా 24 లక్షలు అప్పుడు ఎవరు తీరాలి? 24 లక్షల అప్పు ఎవరు తీర్పాలి? నువ్వు కారణాలు చెప్తే ఎప్పుడు భయపడాలి? ముంచేటప్పుడు భయపడు, మునిగేటప్పుడు భయపడు, తప్పు చేసినప్పుడు భయపడు. నిజాయితీ ఉందని నువ్వే చెప్తే వస్తలేదు సార్ జనాలు. పెళ్లికి వచ్చినాడు రారు ఇలా మంగళాటు బట్టి మేడం ఎన్ని రోజులు రాక బాగును ఆధార్ కార్డు తీసుకొని ఎవరు అన్నాడు. నువ్వు ఎట్లా నిలబడతావు అనేది బిజినెస్ టెస్ట్ చేస్తాను నేను కొద్ది రోజుల దాకా. పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి లెక్క పార్టీ ఏమంటే వెనక పోయినట్టు ఆయన కూడా గెలిపిస్తారు కాదు జనాలు. ఎస్ఆర్ నో? జనం గాని, సమాజం గాని, లోకం గాని, సృష్టి గాని నిన్ను కొద్ది రోజులు చెక్ చేస్తుంది. ఆ చెకింగ్ కు భయపడి వెనకపోతే కథమే. అవునా కదా? ఎంత ఖతర్నాక్ బంగారం అయినా బయటికి రావాలంటే నింగళాలను కాలాల్సిందే, నిప్పులు కాలాల్సిందే. అవునా కదా సార్? మన లైఫ్ ₹1,00,000 రావడానికి కొంచెం ఇబ్బంది పడకుండా వస్తలేదు సార్. మొత్తం అంతా ఆగమాగం అవుతుంది. నా టీం మొత్తం డల్ అయిపోయింది. టీం డల్ అయిందా? నువ్వు డల్ చేసుకున్నావా? డల్ అయిందా? చేసుకున్నా. మళ్ళీ యాక్టివ్ చేసుకోవాల్సింది ఎవరు? మొదలుపెట్టు మచ్చా. అయిపోయి ఇప్పటి రెగ్యులర్ ప్రాసెస్ లో ఉండు. కారు రన్నింగ్ లో ఉన్నప్పుడే స్టీరింగ్ గట్టిగా తిరుగుతుంది. ఆపిన స్టీరింగ్ తిప్పనికి రాదు. ఎస్ఆర్ నో? బిజినెస్ కంటిన్యూషన్ చేయాలి. ఫుల్ టైం వెస్టేజియన్ గా ఉండండి. మీరు పార్ట్ టైం ఏ బిజినెస్ అనేది చేసుకోండి బయట, బట్ ఫుల్ టైం మైండ్ మొత్తం ఇందులో పెట్టండి. ఒక 1 year వెస్టేజ్ పరిపూర్ణంగా అవపోషణ పట్టండి. దీన్ని అర్థం చేసుకోండి. డోంట్ ట్రై టు మేక్ దెమ్ అండర్స్టాండ్. వేరే వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోవాలని ఆధారపడకండి. ముందు మనం అర్థం చేసుకోవాలి. దీన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత మనం మాట్లాడే మాట విధానంలోనే సగం అర్థం అయిపోతుంది అవతల. ఎస్ఆర్ నో? ఇప్పుడు పోయి ఒకటి బిజినెస్ ఉంది అంటే మంచిగానే ఉంటుంది. ముందైతే జాయిన్ అవుతారా సార్? అవుతారా సార్? నా దగ్గర ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. ఒక 15 నిమిషాలు నాకు టైం ఇస్తే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ బిజినెస్ కనుక నీకు అర్థమైతే నీ లైఫ్ మారిపోతుంది. ఇది ఎట్లుంది? ఈ 2వ వర్షం నీ దగ్గర నుంచి ఎప్పుడు వస్తుంది? నీకు అర్థమైనప్పుడు. లేకపోతే ఒక అడుగు లోపల, ఒక అడుగు బయట ఉంటుంది. ఏమైనా డౌట్ అడగానే నాకు తెలియదు సార్, నాకు తెలియదు. ఏమైంది మా నీకు తెలియదు అంటే లేదన్నట్ట, నీకే తెలియదు అన్నట్ట.
నీకు తెలియదు, అది లేదు కాదు. సార్ మీకు ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉందా? అమ్మా ఇదేమో సర్టిఫికేట్ అంటాడేమో. ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉందా లేదా కంపెనీకి? జిఎంపి ఉందా లేదా? నీకు తెలియదు. వాళ్ళు అడగంగానే సార్ నాకు క్లారిటీ లేదు, నేను చిన్న క్వాలిఫికేషన్ సార్, నా పైన అప్లై అడిగి చెప్తా. ఈ కాన్ఫిడెన్స్ నీకు రావాలంటే అది ఉంది అన్న విషయం నీకు తెలియకపోయినా బిజినెస్ ఎంత బాగుందో నీకు తెలవాలి. దానికోసం మీటింగ్ రండి. పిచ్చి పిచ్చి కారణాలు అని చెప్తారు. మా ఇంట్లో కుక్క అయిందే సార్, బెల్లపల్లి చేస్తారు సార్ మా ఇంట్లో, గుంత తొడుకొని దుంకురు పని చేసి. ఎవరు సార్ కారణాలు చెప్పాలి? బతికేదే ఇంకో 10-15 ఏళ్ళు మా అంటే. ఎస్ఆర్ నో? మనకి ఇచ్చిందే గీత జీవితం, దాంట్లో టైం పాస్ అయితే అంటారు. టైం పాస్ అయితే లేదు. పాస్ అయ్యేంత టైం ఉంది దగ్గర. ఇలా డే మొత్తం పోయిందని సాగుకు దగ్గర అంటే దూరం అయినట్టు. సాధించాల్సింది చాలా ఉంది అనుకున్నప్పుడు నీకు టైం చాలా తక్కువ కనబడుతుంది. నేను చేయాల్సిన విషయం చాలా ఉంది. పుట్టి చాలా రోజులు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది, 30-35 ఏళ్ళు అయిపోయింది, బీకింది ఏం లేదు అనుకున్నాడు, ఎదురపోకుండా పని చేస్తాడు. ఎస్ఆర్ నో? భగవంతుడు ఇచ్చిన ఆపర్చునిటీ. చాలా మందికి సమస్య ఉంది, పరిష్కారం తెలియదు. ఇప్పుడు మీకు సమస్య ఉంది, ఇది వచ్చినాక కూడా మళ్ళా కూర్చొని అవుతుందంట వా నాతోటి ఏదైతుంది మనతోటి చేస్తేనే అవుతుంది. అయింది ఇంతకుముందుకు ఏమన్నా తిండే కాలే మనతోటి చక్కగా తిన్నాం అదరిగా తుఫాను ఇప్పుడు చిన్నప్పుడే ఏదో ముద్దుకి వెళ్ళాలి దబ్బరేసి నోట్లో పెడితే అదే నడుస్తుంది బయట. ఇప్పుడు ఎస్ఆర్ నో? ప్రతిదీ నేర్చుకోవాల్సిందే. కాకపోతే చేసే పని వల్ల సమాజానికి కానీ మనుషులకు కానీ ఇతర వ్యవస్థకు కానీ నష్టం జరిగితే మాత్రం దాని వైపు అనేది కూడా చూడదు. ఎస్ఆర్ నో? అన్నిటికీ బాగుంటది, ఇది పట్టుకుంటే సమాజానికి మంచి జరుగుతుంది, నాకు కూడా మంచి జరుగుతుంది. నువ్వు నమ్మిన నెక్స్ట్ సెకండ్ నుంచి ఒక 1 year పోరాడు, నీ జీవితం మారుతుంది ఖచ్చితంగా. అందరికీ ఆపర్చునిటీ వస్తున్నాయి కానీ పట్టుకొని పని చేస్తే 5%, పట్టుకొని వదిలిపెడితే 95%. ఈ వదిలిపెడితే అందరి దగ్గర సేమ్ కారణం వస్తలేదు సార్, ఎవరు ఇంటలేదు నా మాట. నువ్వు విన్నావా మచ్చా? పోనీ ఇదంతా పక్కకు పెట్టు. పెళ్ళి అయి 15 ఏళ్ళు అయింది అనుకున్నాం, 15 ఏళ్ళు అయింది. నీ పిల్లం వింటుంది అన్ని మాట విన్నది కాదు. నా పిల్లం అయితే నా మాట విన్నది, అన్నిట్లో కాదు కొన్నిట్లో. ఛాయదేవి అంటే ఆలోచేసేపు బాగా అయినా బతిలాడు దేవి మా అమ్మగారిని తీసుకురాని బతిలాడు. పిల్లాన్నే 15 నిమిషాలు బతిలాడుకున్నాను, 15 సార్లు బతిలాడినవి జనాలు బతిలాడాలి లేదా? నువ్వు కాపురం చేసే భార్యనే బతిలాడాల్సి వచ్చినప్పుడు, కొడుకునే బతిలాడాల్సి వచ్చినప్పుడు, మా అయ్యగారిని కొంచెం వాడలేరా తిరుగుని తీసుకురావాలని కొడుకునే బతిలాడుతున్నావు, సమాజం బతిలాడించుకుంటుందా లేదా? కానీ నేను ఎందుకు అడుగుతా? మరి ఎవరిని అడుగుతావు? ఒక వాట ఆలోచించాలి. 1,00,000 రూపాయల కోసం వేరే వాళ్ళకి కాలు పట్టుకోవడం ఎక్కువ షేమ్ అవుతుందా? ఇవాళ జనాలతో జస్ట్ మాటలు చెప్పడానికి సంశయించకుండా ఈ బిజినెస్ ప్రమోట్ చేయడం ఎక్కువ నామోషం అవుతుందా? ఏది ఎక్కువ బాధ అనిపిస్తుంది నీకు? 1,00,000 రూపాయల కోసం వేరే వాళ్ళని కాలు పట్టుకోవాల్సి రావటం, అది వస్తుందా రాదా నాకు తెలియదు, కానీ వస్తే మాత్రం నీకు ఆ రోజు ఎవరినైతే అడగకూడదు అనుకుంటావు వానితోనే అడిగిపిస్తాడు భగవంతుడు. వాని దగ్గర బెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకంతకంటే అవమానం ఏముండదు కదా. ఇప్పుడు ఇది అవమానమా? పోయి బస్ స్టాండ్ లో 10 మందికి ప్లాన్ చెప్పినావు, ఎవడిలే అవమానం ఏమైంది? ఆ బస్ స్టాండ్ లో ఒక్కడు జాయిన్ అయ్యి వాడు 1,00,000 రూపాయలు కొడుతున్నాడు, ఈ బికమ్ లీడర్. ఎస్ఆర్ నో? నేను సులభ్ కాంప్లెక్స్ లైన్ లో నిలబడ్డప్పుడు కూడా ఇచ్చిపెట్టలే జనాలు. నీకు ఎన్నిసార్లు పిచ్చా సార్ అంటే ఎస్ నాకు పిచ్చే. పెళ్లికి పోయినప్పుడు పెళ్లికోట దగ్గర పోయి కంగ్రాచులేషన్స్ రాము, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, పెళ్లి అయింది కాబట్టి పెళ్ళని చాలంటే పైసలు కావాలి, ఐడి కార్డు ఇస్తున్నారు. మంచి చెప్పినా చెడా అని ఇష్టం ఉంటే జాయిన్ కానీ లేకపోతే లేదు. చెప్పడం చెప్పొచ్చా లేదా? రేపు పొద్దుగాల ఎవరైనా వచ్చి ప్లాన్ చెప్పిన అనుకో, సైజులో అప్పుడే సేజ్ మీద చెప్పండి నేను ఆయనకే ఇస్తాను చెప్పాడు. ఎస్ఆర్ నో? మన దరిద్రం ఏంటంటే పక్కన బస్సులో కూర్చున్నాను కూడా ప్లాన్ చెప్పాలంటే ఏమనుకుంటాడో ఏమో, ఏమైతుంది మచ్చా సంపుతాడా ఏమన్నా? గుడ్ మార్నింగ్ సార్, మీ పేరు ఏం పేరు? నా పేరు ఇది, నువ్వు ఏం చేస్తావు? అది చేస్తా. నా దగ్గర ఒక బిజినెస్ ఉంది చేస్తావా? కథం నేను చెయ్యా, వదిలే చేస్తాను అనుకో, నువ్వు పక్కన ప్లాన్ చెప్పు అయిపోయి. మనం నోట్లకి ఏమవుతుందో రాని రాకపోని నువ్వు చెప్పాలి. అదవా 6 ఫీట్ల లోపల మనిషి అనేటటువంటి ఒక ఆకారం నీ ముందరకు వచ్చినట్టు ప్లాన్ చెప్పాలంటే యువర్ నాట్ బిజినెస్ మ్యాన్. ఎస్ఆర్ నో? నేను మొన్న అదే మనం నర్సాపూర్ మీటింగ్ పోయినాం. నేను చాయ్ బంద్ చేసిన, చాలు అయితే చాయ్ తాగక బాదం పాలు తాగడం అలవాటు. తాగుదామని రోడ్డు మీదకి వచ్చినాక ఒక గ్రామ పంచాయత్ సెక్రటరీ గ్రామ పంచాయత్ సిబ్బందితో నిలు పెట్టుకుంటున్నాను. నేను సెక్రటరీని రా, నాకు రెస్పెక్ట్ ఇదా అని అడుగుకుంటున్నాను. సెక్రటరీ ఏంది ఇట్లా అడుగుతుందని చెప్పి చాయ్ తాగిన చెప్పి నేను చూస్తూనే ఉన్నాను. నాతో పాటు మనోళ్ళు ఉన్నారు కొంతమంది, చూస్తూనే ఉన్నాం. నేను చూసి ఆయన దగ్గరికి అన్న ఏం చేస్తావు ఆయన ఇట్లా ఉండమంటే అలా ముందనే ఇట్టున్నాడు, ఇట్లా ఉండమంటే సెక్రటరీ అన్నాడు. డైరెక్ట్ అడిగినా ఏం పేరు అంటే ఏదో పేరు చెప్పిండు. వెస్టీజ్ తెలుసా అని. ఓ ఎప్పుడో తెలుసు నాకు, మా వాళ్ళు అందరు చేస్తున్నారు అన్నాడు. పైసలు ఎట్లు వస్తాయి తెలుసా అని అడిగినా. మస్తు వస్తాయంట, 1,00,000 బొచ్చులు వస్తాయంట. మీ వానికి ఎన్ని వస్తాయని అడిగినా. మా వానికి ఏం లేవు కానీ బాగానే వస్తాయంట అన్నాడు. నాకు 6 లక్షలు వస్తాయి నెలకని చెప్పి. ఇంకా నువ్వు నానబెట్టుడు ఎందుకు, నెలకు 6 లక్షలు వస్తాయని నోరు నేనే మూసిన. మీటింగ్ రా అని చెప్పిన, మీటింగ్ లో కూర్చున్నాడు, 1.5 సేపు విన్నాడు, ఐడి కార్డు ఇచ్చిపోయాడు. నేను ఎందుకు నిలబడ్డా, ఎందుకు ప్లాన్ చెప్పిన అంటే
చెప్పలేం, వాడే రేపు పొద్దున ఎంఎస్ఆర్ లాంటి అవుతుండొచ్చు. మన దరిద్రం ఏంటంటే చెప్తూనే ఉంటాం, ఏమో వస్తాడో రాడో పీకాడు చెప్పి సావు ఫస్ట్. ఇంకో దౌర్భాగ్యం జరుగుతుంది టీంలలో చూస్తారా, మీరు చెప్పాలని ఈ సార్ ఉన్నాడు, ఈ సార్ ప్లాన్ చెప్పాలని రోజు ఇంటికాడంగా మీ ఇంటి పక్కన ఉంటాడు, ఈయన రోజు చెప్పాలనుకుంటారు, రేపు చెప్దాం అనుకుంటారు, ఎవడో చెప్పి జాయిన్ చేసేది. ఇది నాకు వచ్చింది సార్, నాకు చెప్పలేకపోయినా. ఆయన రేపు పొద్దుగాల విఎంసీ అయిన అనుకో భరిస్తావాను. అందుకే మనిషి అనే వ్యక్తికి ప్లాన్ చెప్పండి. ఫస్ట్ ఇది పరిచయం చేయి, నువ్వే పరిచయం చేసినావని గుర్తుంటాడు, పరిచయం చేయి. పోయి నా దగ్గర ఒకటి చిన్న బిజినెస్ ఉంది, చిన్నది, ఇంత చిన్నది, ఏది ₹1 కోటి వచ్చేదాన్ని నీ 15,000 జాబ్ ఏమో ఇటు తిరుగుతా చూడు, 1.5 అది పెద్దది. ఫస్ట్ చిన్నది మీటింగ్ కూడా అట్నే పిలుస్తారు, చిన్న మీటింగ్ ఉంది, ఇట్లా వచ్చి కూర్చొని వెళ్ళిపో, ఆడు పొందిస్తాడు పోతాడు. పోయినాక ఫోన్ చేస్తే వచ్చి అప్పుడే మీటింగ్ అయిపోయింది ఆల్రెడీ. సో దిస్ బిజినెస్ ఇది నువ్వు ప్రమోట్ చేసేటప్పుడు అన్న లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఇది. ఎస్ ఆర్ నో? 1,21 లక్షలు 43 నెలలు తీసుకున్నా అంటే పవర్ ఆఫ్ వెస్టీజ్, పవర్ ఆఫ్ సైదుల్ సార్ కాదు. ఎస్ ఆర్ నో? అలాంటి బిజినెస్ నువ్వు ఎట్లా పని చేయాలి? చిన్న బిజినెస్ అని చెప్తావా అన్న, ఒక్క మీటింగ్ రా, ఇవాళ నీకు టైం లేదా, మళ్ళా మీటింగ్ రా, ఒక 2 గంటల మీటింగ్ లో కూర్చుని ఓపుకుంటేనే రా నీ జీవితం మారే అవకాశం అని చెప్పొచ్చా లేదా? కొట్టకు మోతుకోమని చెప్తలేను, కానీ క్లారిటీగా ధైర్యంగా నువ్వు నిజం చెప్పమని చెప్తున్నా నేను. నువ్వు బతలాడే కొద్దీ ఇంకా జర మీదికి పోయి వస్తున్నాడు, నిన్ను కిందికి చేస్తూ ఉంటాడు. ఎస్ ఆర్ నో? నువ్వు ఎట్లా ప్రమోట్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి నీ బిజినెస్ ఉంటుంది, నువ్వు దీన్ని ఎట్లా చూస్తున్నావు అనే దాన్ని బట్టి నీ బిజినెస్ ఉంటుంది. నాకు వెస్టీజ్ అనేది బిజినెస్ కాదు సార్. అయ్యప్ప స్వామి మాల ఎట్లా వేసుకుంటారో అట్లా వేసుకున్నాను నేను. వెస్టీజ్ ప్రాణాలు పనంగా పెట్టి పని చేస్తున్నా, తిండి తిప్పలు మానేసి తిరగమంటే తిరుగుతాయి బిజినెస్. 4 రోజులు వరుసగా మీటింగ్ పెట్టినా లేవకుండా కూర్చుంటాను నేను. అంత నిబద్ధత ఉందా నాకు బిజినెస్ పట్ల. ఎందుకంటే నాకు డబ్బులు వస్తే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను సార్. నాతో పాటు నా టీంలో 1,00,000 పైన తీసుకున్న వాళ్ళు 16 మంది ఉన్నారు. ఎంతమంది? ఈ అబ్బాయి స్టూడెంట్, మొబైల్ రిపేరింగ్ చేస్తాడు. అరుంధతి మేడం వల్ల మాట్లాడి స్టార్టింగ్ లో, అరుంధతి మేడం వల్ల మరిది వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అన్నాడు. ఎంత చెక్కు? 1,27,000. ఈ అబ్బాయి పెళ్లి కాలే, ఇంకా కారు కొన్నాడు అప్పుడే. పెళ్లి చూపుల కార్లో పోవచ్చా లేదా? పెళ్లి అయినాక కార్లో పెళ్ళాన్ని ఎవడన్నా తెచ్చాడు, పెళ్లి చూపుల కార్లో పోతాడు గొప్పడు. ఎస్ ఆర్ నో? నేను పోలేదు. కేదార్ సార్, శారదా మేడం సారు ఎల్ఐసి ఏజెంట్ గా ఇల్లు తిరిగి వాటర్ క్యాన్ పోసుకుంటా పార్ట్ టైం ఎల్ఐసి చేసుకుంటా వాళ్ళ మేడం పిండిగిరిని కారం మిల్లు పట్టుకొని ఉండే. మా టీంలో కవిత మేడం అని వీళ్ళ బామ్మడి వాళ్ళ వైఫే కదా, కరెక్ట్, బామ్మడి వాళ్ళ వైఫ్, వాళ్ళ చెల్లె ప్రమోట్ చేయడం జరిగింది. సార్కి పర్చేజ్ చేసింది. సార్ చెప్పు 1,89,000 ప్లస్ 15 లక్షలకు కాదు. సారు నాకంటే ముందు అంటే వయసులో, దాని తర్వాత అనుభవంలో, అన్నిట్లలో నాకంటే మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి. నేను పోయి 15 నిమిషాలు ప్లాన్ చెప్పిన సేపు ఒక్క క్వశ్చన్ కానీ నేను ఇట్లాంటి చాలా చూసాను మాట్లాడలేదు. 8-9 కంపెనీలో చేసిన ఎంతమంది కానీ మస్తు చూసాను మాటే రాలేదు సార్. నాకు అప్పుడే అర్థమైంది ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకి మనం ప్లాన్ చెప్పాలి. ఇట్లాంటి వాళ్ళు ఉదాహరణ మనకు తెలియదు. మస్తుగా చూసాను చెప్పచ్చలేదు ఆయన. ఆల్రెడీ 10-15 దేశాలు తిరిగి వచ్చి నాకన్నా ముందే, కానీ చెప్పాలి నేను చాలా చూసినాను. 15 నిమిషాలు అయిన తర్వాత ఈ బిజినెస్ బాగుందని చెప్పి నెక్స్ట్ సెకండ్ పట్టుకున్నట్టే ఇప్పటి వరకు నాకు టీం వస్తలేదు, ఈ బిజినెస్ లో జాయిన్ అవుతలేరు, ఒక్క రోజు కూడా చెప్పలేదు సార్. కారణం చెప్పకుండా జాయిన్ అయిన 10 రోజులకే డ్రెస్ కోడ్ తో సహా కంప్లీట్ గా సెట్ చేసుకొని వాళ్ళ మేడం ఆయన ఇద్దరు ప్రాణం పెట్టి పనిచేస్తుంది. 1,89,000 పవర్ ఆఫ్ 18 lakhs వర్త్ కాదు. వాళ్ళ ఇందాక వాళ్ళ ఆ చెల్లెని చెప్తే కదా, ఆ మేడం చెక్కు 2,04,000. ప్రైవేట్ స్కూల్లో ఒక 8 సంవత్సరాల స్కూల్ టీచర్ పని చేస్తే 8,000 రూపాయలు శాలరీ. ఇప్పుడు వెస్టేజ్ లో నెలకి 2,04,000, 14 లక్షల కాదు. పవర్ ఆఫ్ ఆ మేడం జాయిన్ చేసిన ఆమె పేరు సరస్వతి మల్లికార్జున్. ఆ మేడం 2,23,000 తీసుకుంటుంది. 2,90,000 ఎంఏ బిఈడి ఎంబీఏ ఆ మేడం చదువుకున్నది. నా క్లాస్మేట్ మేడం 8 నెలలు బతిలాడు. నా మేడం ఎన్ని నెలలు? మనం ఒక్కసారి ఫోన్ చేస్తాడు, ఎత్తకపోతే మొత్తం ఈగో హట్ అయిపోతుంది. మనం ఏం బీకపోయినా ఈగోలు మస్తు ఉంటాయి మనకు. ఉండే నేను మిమ్మల్ని అంటే నువ్వు వచ్చావు మనకు అంటే నేను కూడా కలుపుకుంటున్నా. ఎవరు నిద్రలే, నేను పాయింట్ అర్థం చేసుకోండి. ఈగో దేనికి చెప్పు? ఆమె కొంచెం చదువుకుంది, మనం డిగ్రీ డిస్కంటిన్యూడ్, ఆ మాత్రం ఉండదా ఉండదు వాళ్ళకి. బతిలాడు ఏమైతుంది? నేను ఇంటికి పోయినప్పుడల్లా ఇట్లా చూసేది మొక్కం దగ్గర, ఎప్పుడు పోయి పని ఎత్తారా ఇక్కడ క్లాస్మేటే కానీ ఎందుకు వచ్చిండ్రా ఇక్కడ అన్నట్టు చూసేది. నేనేమనుకున్నా అంటే, నేను ఇలా పోతే బాగుండు అనుకుంటున్నావు కదా బిడ్డ, రేపు పొద్దుగాల నువ్వు వెస్టీలో లచ్చగొట్టినాక చచ్చిపోయిందాక నా పేరు చెప్తావు స్టేజ్ మీద అనుకున్నా. ఇప్పుడు చెప్తుందా లేదు? సైదుల్ సార్ రుణపడి ఉంటా అంటుంది. ఎంఏ బిఈడి ఎంబీఏ ఆమె చదువుకున్న చదువు క్వాలిఫికేషన్ గుర్తుపెట్టుకోవడానికే వారం పట్టింది నాకు. లైఫ్ మార్చినట్టు లేదా? అట్లా సత్యం సార్ అని ఫార్మా సేల్స్ మేనేజర్ లాస్ట్ టైం వచ్చింది ఇక్కడికి. సార్ చెక్కు నెలకు 4 లక్షలు, 11 సంవత్సరాలు పనిచేసిన ఫార్మాలో 11,000 వచ్చినాడు. వెస్ట్ ఫుల్ టైం దిగిండు. ఇప్పుడు 4 లక్షల రూపాయలు ప్లస్ 14 లక్షలు కాదు. అట్లా టోటల్ గా నా టీంలో 1,00,000 పైన తీసుకునే వాళ్ళు 16 మంది.
ఎంతమంది? ఇప్పుడు చెప్పండి, నాకు డబ్బు రావడం గొప్ప విషయమా, నాకు 6 లక్షలు రావడం గొప్ప విషయమా, నా కింద 1,00,000 పై నుంచి 4 లక్షల దాకా తీసుకున్న వాళ్ళు రావడం గొప్ప విషయం? మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి డబ్బు రావటం మనకు రావటం కంటే గొప్ప విషయం. ఎస్ఆర్నో? కారు కొనటం గొప్ప కాదు, కార్లు ఇప్పియటం గొప్ప. అవునా కదా? మన టీంలో ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఇంకొక లైన్ ఏంటంటే 1,00,000 రాకపోతే కారు తీసుకోవద్దు. నో నో నాట్ అలౌడ్. నీకు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటా, స్టార్ అయినప్పుడు తీసుకుంటానికి కుదరదు. ఎంఎస్ఆర్ పెట్టిన రూల్ ఏంటంటే 1,00,000 వస్తేనే కార్ మెయింటైన్ చేస్తట్టు ఉంటుంది. కాబట్టి 1,00,000 వచ్చినాకనే కార్ తీసుకోవాలి. ఇప్పుడు 16 మంది 1,00,000 వచ్చింది కార్ తీసుకున్నారు. ఇంకొక మేడం ఉంది, శైలజ మేడం. 1,00,000 వచ్చినా కూడా కారు వద్దని చెప్తాను. నా కారుతో కలిపి 17 కార్లు సార్ నా టీంలో. 1,00,000 వచ్చినా కారుని తీసుకోమని చెప్పాలంటే కొంచెం సింగిల్ లేడీ మేడం, వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు వాళ్ళ పాప చిన్న ఉన్నాడు చనిపోయాడు కాబట్టి కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలని చెప్పి ఆపినాం మేమే. ఎట్లా పడితే అట్లా కారు చూపించి కారుతోటి ప్రమోషన్ చేయించి డబ్బులు తీసుకోవడం ఇలా చాలా ఈజీ. ఏది మన జనాలకు అడమైన ప్రమోషన్ అన్ని చేసి అట్లా చేయకుండా చాలా నీట్గా క్లారిటీగా క్లియర్గా వెళ్తాను. నేను మీకు కూడా అదే చెప్తున్నా, ఈ బిజినెస్ చాలా క్లియర్ ఉంది, మనం కూడా అంతే క్లియర్గా ఉండాలి. మనం అడవులకి ప్రమోషన్ చేయకూడదు. ఎస్ఆర్నో? నాకు డబ్బు వచ్చింది, కారు వచ్చిందని చెప్పేసి ప్రమోట్ చేసి మిమ్మల్ని జాయిన్ అవ్వమని చెప్పలే. కారు వచ్చింది, అది ఎప్పుడు చెప్పినా మీకు? ఇప్పుడు చెప్పినా స్టార్టింగ్ చెప్పినా 16 కార్లు వచ్చినా ఎప్పుడు చెప్పినా మీకు? సో కార్ల గురించి ఎక్కువ మాట్లాడు నేను, ఎందుకు అంటే వస్తాయి, నువ్వు పని చేసినా వస్తాయి, కానీ అది వచ్చింది ఎట్లా, అది ఇంపార్టెంట్. ఎస్ఆర్నో? కాబట్టి స్టార్టింగ్ నుంచి చెప్పినటువంటి విషయంలో వెస్టీజ్ బిజినెస్ ఎలా ఉంది, దీంట్లో మన డబ్బు ఎలా వస్తుంది, ఇవన్నీ కొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నిలబడండి. 1 ఇయర్ కనుక ఈ బిజినెస్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది. 1,00,000 పైన, అంతకంటే ముందు 1,00,000 లోపల 50,000, 60,000, 70,000 ఇట్లా వస్తాయి. 1,00,000 పైన రావడం స్టార్ట్ అవుతుంది 1 ఇయర్ తర్వాత. ఇఫ్ యూ బిలీవ్ ఇట్ స్ట్రాంగ్లీ. ఓకేనా? వేరే ఎవరు బిలీవ్ చేస్తారు, నేను ఎవరు నమ్మించాల్సిన అవసరం లేదు. నువ్వు దీన్ని అర్థం చేసుకొని నమ్మడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్.